స్తోత్రం 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 స్తోత్రం. ఇంకా బిగ్గరగా నోరు తెరిచి స్తోత్రం చెప్దాం. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమయ్యా స్తోత్రము నాయనా, స్తోత్రమయ్యా స్తోత్రము నాయనా. నీ ఘనమైన గొప్ప నామాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభువా. ఇలా మంచి వాతావరణం ఇచ్చినందుకు మీకు స్తోత్రమయ్యా. మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రమయ్యా. గత 2 దినాల్లో మీరు మా మధ్యలో ఉండి అయ్యా మమ్మల్ని బలపరిచినందుకు మేము చేతులెత్తి మీకు స్తోత్రాలు పలుకుతున్నామయ్యా. నీ కృప ఎంతో గొప్పదయ్యా, నీ కార్యాలు ఎంతో దొడ్డవి నాయనా. అయ్యా అందుని బట్టి మేము నేను కనపరుస్తున్నాం ప్రభువా. అయ్యా ఎన్నిక లేని వాళ్ళమయ్యా, మేడలు మీరు ఎంతో కృప చూపించారు, అందుని బట్టి మీకు స్తోత్రం అయ్యా. ఈ కరోనా సమయంలో ఎందరో కొనుమరుగైపోయారయ్యా. అయ్యా నా తండ్రి, మా కన్నుల ముందే నా తండ్రి మాకన్నా బలమైన వాళ్ళు, ధనం కలిగిన వాళ్ళు కూడా కొనుమరుగైపోయారయ్యా. కానీ మమ్మల్ని మీరు బ్రతికించారు ప్రభువా, మమ్మల్ని కాపాడారు ప్రభువా, మమ్మల్ని ప్రభువా అపాయం నుంచి మీరు మమ్మల్ని తప్పించారు తండ్రి. అందరి బట్టి మేము నీకు స్తోత్రాలు పలుకుతున్నాము అయ్యా. మీరు మమ్మల్ని బ్రతికించి రక్షించినందుకు మేము మీకు చప్పట్లు కొడుతూ మిమ్మల్ని గణపరుస్తున్నాం ప్రభువా. అయ్యా కష్ట సమయాల్లో మీరు మమ్మల్ని బ్రతికించినందుకు మేము మీకు చప్పట్లు కొడుతూ ఇంకా బిగ్గరగా చప్పట్లు కొడుతూ యేసయ్యా 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 నిన్ను గణపరుస్తున్నాము తండ్రి, నిన్ను మహిమపరుస్తున్నాము ప్రభువా. అయ్యా మా ఎడలో చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రమే 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 నాయన. స్తోత్రమయ్యా స్తోత్రము. సకల ఘనత కీర్తి ప్రభావములు నీ నామమునికి కలుగును గాక. మీ నామమే హెచ్చించబడును గాక, మీ నామము మహిమపరచబడును గాక. యో ప్రభువా నా తండ్రి, నేను స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము అయ్యా. ఈ రాత్రి కలిసములో మరొకసారి మీరు మాతో మాట్లాడమని, నీ సన్నిధి దూతలు మాతో ఉంచమని యేసు ప్రభు వారి పేట స్తుతించి గణపరుస్తున్నాం ప్రియ పరమ తండ్రి. ఆమేన్. చేతులెత్తి మరోసారి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. వేదికను అలంకరించిన పెద్దలైన దైవజనులకి, ఏకీవించిన దైవజనులందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మన ఎడలో చూపించిన కృప ఎంతో గొప్పది. ఆయన మనల్ని ప్రేమించారే, యోగ్యత లేకపోయినా అర్హత లేకపోయినా ఆయన మనల్ని ప్రేమించారు. మనల్ని ప్రేమించి ఆయన రక్షించుకునేది కేవలం మనల్ని ఆశీర్వదించడం కోసం మాత్రమే కాదు. ఆయన ప్రేమించి మనల్ని రక్షించింది కేవలం ఏదో మన కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఉండటం కోసం మాత్రమే కాదు. ఆయన మనల్ని ప్రేమించింది ఆయన రాజ్యంలో పరలోకంలో మనందరినీ ఆయన పక్కనే కూర్చుండి పెట్టుకోవాలని, ఆయన రాజ్యంలో మనందరూ ఉండాలని ఆ సంకల్పంతోనే దేవుడు మనల్ని రక్షించారు. బొట్టినే దేవుడు ఎవరిని మనల్ని ఆశీర్వదించి ఏదో దీవించి మనకి ఇల్లు వాకిళ్ళు ఇచ్చి ఆనందింపజేయటం కోసం మాత్రమే ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. మన ఎడల దేవునికున్న ప్రణాళిక చాలా గొప్పది. చెయ్యతో ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. నిత్యంగా దేవుడు మన ఎడల చూపించిన కృప చాలా గొప్పది. ఈ లోకంలో ఎందరూ భక్తి చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడిని లేకపోతే ఒక్కొక్క రకమైన ఆరాధన చేస్తారు. ఎవరు ఎటువంటి ఆరాధన చేసినా, ఎవరు ఏ విధమైన భక్తి చేసినా మనం ఆరాధన చేస్తున్న మన దేవుణ్ణి మనం ఎలాగైతే పూజిస్తామో, యథా రాజా తదా ప్రజ అంటే రాజు ఎలా ఉంటాడో ప్రజలు ఎలా ఉంటారని, దేవుడు ఎలా ఉంటాడో ఆ దేవుని భక్తులు కూడా అట్లానే ఉంటారని. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ఆరాధన చేసే వాళ్ళందరూ కూడా పరిశుద్ధంగానే ఉంటారు. స్తోత్రం కలుగునుగా. ఆయన నీతిమంతులు కనుక ఆయన ఆరాధన చేసే వాళ్ళందరూ నీతిమంతులుగా మార్చబడతారు. నేను గతంలో ఎందరినో ఆరాధన చేసేవాళ్ళం మేము. కానీ ఎంత ఆరాధన చేసినా ఏ దేవుడు కూడా తన భక్తుల్ని తన పక్కకు వచ్చి కూర్చోమని చెప్పేవారు కాదు. చెప్పినటువంటి సందర్భాలే లేవు. ఎంత గొప్ప భక్తులైనా వారు ఆ దేవుడిని ఎంతగా ఆరాధన చేసినా వాళ్ళు దేవుని ఎదుట మోకాలేసి దేవుని ఎదుట ఉండవలసింది తప్ప ఎవ్వరు కూడా దేవుని పక్కకు వచ్చి నిలబడే అర్హత ఎవరికీ లేదు. కానీ మన ప్రభు మనకిస్తున్న గొప్ప భాగ్యం ఏంటంటే, జయించు వాణిని నాతో పాటు నా తండ్రి సింహాసనంలో కూర్చొని పెట్టుకుంటాను అంటున్నాడు ఆయన. చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా. నువ్వు కానీ జయిస్తే నా కుడి పక్షాన్ని వచ్చి నా పక్కన నేను కూర్చొని పెట్టుకుంటాను అంటున్నాడు.
అంటే ఎవ్వరికి లేని, ఈ లోకంలో ఎవ్వరికి లేని భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు పిల్లల. మనం కేవలం దేవుని పక్కన కూర్చోటమా, దేవుని ఎదురుగుండా రెండు చేతులు ఎత్తి నిలబడటానికి అర్హత లేదు. దేవుని దూతలు కూడా ఆయన సన్నిధిలో, ఆయన అల్లంత దూరంలోనే చూడటం తప్ప దేవుని సన్నిధిలో దూతలు కూడా ఉండలేవు. శరాపులు అనేటువంటి దేవుని దూతలు ఉన్నాయి పరలోకంలో, శరూపులు అనేటువంటి దేవుని దూతలు ఉంటాయి. అవి ఎల్లప్పుడూ దేవుని ఆరాధించి స్తుతిస్తూ ఎల్లప్పుడూ దేవుని దగ్గరే ఉంటాయి. అయినా కానీ దేవుడు చూడలేవు. అవి తన రెండు రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకుంటే, వాటికి 6 రెక్కలు ఉంటాయి, అందులో 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకుని దేవుణ్ణి చూసేంత శక్తి వాటికి లేదు. అట్లనే పరలోకంలో దేవుని దూతలు, కోటాను కోట్ల దేవదూతలు ఉంటాయి. వాళ్ళందరూ దేవునికి పరిచయం చేసేవాళ్ళు తప్ప దేవుని యొక్క పిల్లలుగా కానీ, దేవుని యొక్క భాగ్యాన్ని పొందుకున్న వాళ్ళగా కానీ ఏ దేవుని దూతకి దేవుని భాగ్యం ఏమీ లేదు. కానీ ఎందుకు విలువలేని, మట్టి పురుగులు లేని దేవుడు మనల్ని ప్రేమించారు. మనల్ని ప్రేమించి మనల్ని హత్తుకుని పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఆయన వలే ఉండటానికి దేవుడు మనకి భాగ్యం ఇచ్చాడండి. అందుకే దేవుడు మన ఒట్టిని దేవుడిని నమ్మి దీవించుకోవడం కోసం దేవుడు మనల్ని ఎన్నుకోలేదని చెప్తున్నా. దేవుడు మనల్ని ఎన్నుకున్నది ఆయన రాజ్యంలో ఉండటానికి, ఆయనతో ఉండటానికి, ఆయన బిడ్డలో ఉండటానికి. మరో మాటగా చెప్పాలంటే ఆయన స్వరూపంతో, ఆయన స్వభావంతో ఉండటానికి. దేవుడు మనల్ని కలగజేసుకునేటప్పుడు ఒట్టిగా ఈ లోకంలో ఎంతో, ఈ సర్వ భూమి ఉంది, ఇంత పెద్ద భూమి, ఇంత పెద్ద ఆకాశం ఉంటే ఆకాశం నిండా కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఈ నక్షత్రాల మధ్యలో వేలాది గ్రహాలు, లక్షలాది గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలన్నిటిలో ఏ గ్రహానికి భూమికున్నంత భాగ్యం లేదు. భూమి మీద మాత్రమే ఇలా పచ్చదనము, ఇలా నీరు, ఇంత మంచి వాతావరణము, జీవరాశులు బ్రతకటానికి అనుకూలమైనది వాతావరణము ఈ సకల సృష్టిలో భూమి మీద మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే సకల సృష్టిలో ఎన్నో ఆకాశం, మన రాత్రి మాట మనం చూస్తే, మనకి మన శరీరశక్తి పైకి చూస్తే ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రం చుట్టూ కొన్ని గ్రహాలు తిరుగుతుంటాయి. ఏ నక్షత్రం చుట్టూ ఇప్పుడు కూడా ఒక సృష్టి ఉందని కానీ, అక్కడ బ్రతకడానికి కావలసినటువంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయని కానీ ఇప్పుడు కూడా ఒక ఆధారం ఏది కూడా లేదు. ఇంత పెద్ద సృష్టిలో ఈ ఒక్క భూమిని మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఇంత పెద్ద భూమి, అందమైనటువంటి ఈ భూమి మీద ఎన్నో జంతువులు ఉన్నాయి, ఎన్నో జీవరాశులు ఉన్నాయి. కానీ ఏ జీవరాశికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఒక్క మానవుడు మాత్రమే ఎన్నుకుని, మానవుడికి మాత్రమే జ్ఞానం ఇచ్చి, ఇలా వస్త్రాలు ధరించుకోవటానికి, ఇలా టెక్నాలజీని డెవలప్మెంట్ చేసుకోవటానికి, మాట్లాడే శక్తిని, జ్ఞానాన్ని, ఆత్మ స్వభావాన్ని ఒక్క మానవుడికి మాత్రమే దేవుడు ఇచ్చాడు. అంటే ఇంత పెద్ద సృష్టిలో భూమి ఎలా ప్రత్యేకమైందో, ఈ భూమి మీద సృష్టిలో మానవుడు చాలా ప్రత్యేకమైన వాడు. ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకున్నాడు. ఈ మానవ జాతి అంతట్లో కూడా ఈ ధర్మాజిగూడు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎందరో ఉన్నారు, మన బంధుమిత్రులు. వీళ్ళందరి మధ్యలో ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను కోరుకుని ఉన్నాడు. అందరి మధ్యలో నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు ఎన్నుకుని, నా కుమారుడు, నా కుమార్తె, నాతో నివాసం చెయ్య, నిన్ను ఆయనతో సహవాసం చేయటానికి దేవుడు నిన్ను పిలిచాడు. మనంత గొప్ప భాగ్యం అండి. ఇంత పెద్ద సృష్టిలో ఎవ్వరికి లేని భాగ్యాన్ని ఈ ధర్మాజిగూడులో మనందరికి ఇచ్చినందుకు చప్పట్లు కొడుతూ దేవుడిని ఒక్కసారి కనపడతా. చప్పట్లు కొడుతూ ఇంకా దేవుడిని కనపడతా. మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన, ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఎవ్వరికి లేని బాధ్యత ఇచ్చాడు. కోట్ల కొద్ది దేవదూతలు ఉన్నారు ఆయన దగ్గర. ఆ కోట్ల కొద్ది దేవదూతలు ఏమైనా చేయగలరు. అవి ఈ క్షణంలో ఎక్కడుంటాయి, మరో క్షణంలో అమెరికా వెళ్ళమంటే ఇక్కడి నుంచి అక్కడికి ఒక్క క్షణపాటు, రెప్పపాటు కాలం వెళ్ళిపోగలరు, వాయు వేగంతో వెళ్ళిపోగలరు. అంత శక్తి దేవదూతలకు ఉంది. అంత మాత్రమే కాదు, దేవదూతలు అగ్ని ఉంటే అగ్ని కూడా వాటిని ఏమీ చేయలేదు. అగ్నిలో ఒక రోజున మనోహ అన్నటువంటి ఒక భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తాడు. ఒక దేవుని దూత ప్రత్యక్షం అవుతుంది. అతనికి బిడ్డలు కావాలి అంటే, ఆ బిడ్డని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అని చెప్పి, అయ్యా దేవుని దూత మా దగ్గరకు వచ్చావు కదా, ఇది భోజనం చెయ్యని చెప్పేసి కొంత భోజనాన్ని పెడుతుంటే, నేను భోజనం తిన్నగాని అని చెప్పి ఒక బండ మీద భోజనం పెట్టించుకుని, ఒక కర్రను తీసుకుని ఆ యొక్క భోజనానికి ఇలా తాకగానే అందులోంచి మంటలు వచ్చినాయి.
ఆ మంటలు అంత పైకి ఎగిసిపోతుంటే ఈ దేవుని దూత ఆ మంటల్లోనికి వెళ్ళి ఆ మంటల్లో నుండే పరలోకానికి వెళ్ళిపోయిందండి. అంటే అంత మంటల్లో కూడా ఆ అగ్ని కూడా దేవుని దూతలు ఏమీ చేయలేదు. నీరు దేవుని దూతలు ఏమీ చేయలేదు, గాలి ఏమీ చేయలేదు. అసలు మనకులాగా ఒక ఆహారం కానీ, మనకులాగా బాధ కానీ, వేదన కానీ ఏది దేవుని దూతలకు లేదు. అంత బాధ్యత కలిగిన దేవుడు దూతకు కూడా తనతో ఉండి, తనలా ఉండి, తన పక్కన కూర్చునేటువంటి భాగ్యాన్ని దేవుడు ఇవ్వలేదండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు అంటాడు, దేవుడు దూతలకు లేనటువంటి భాగ్యాన్ని దేవుడు మనకందరికీ అనుగ్రహించాడండి. ఎంత గొప్ప భాగ్యంగా ఇచ్చాడు. పరలోకంలో దేవుని దూతలు కోట్ల కొద్ది ఉన్నాయి, కోట్ల కొద్ది ఉన్నాయి. కానీ ఆ దేవదూతల కంటే కూడా శ్రేష్టమైన వాడిగా దేవుడు మనల్ని నిలబెట్టాడండి. చూడండి 6వ వచనంలో ఇలా రాయబడి ఉంది. 1వ అధ్యాయము 6వ వచనంలో ఆది సంపూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకి నమస్కారం చేయాలని చెప్తున్నాడు. 7వ వచనంలో తన దూతలను వాయువులుగాను, అది అంటే ఆ పరలోకంలో సేవ చేసే ఆ దేవుని దూతలను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నాడు. అయితే మనల్ని ఏం చేశాడు? అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం ఇట్లా రాయబడింది 6వ వచనంలో. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనసుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటి వాడు, నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ వానినిగా చేసితివి. మనల్ని ఎలా చేశాడు అని వాక్యం చెప్తుందంటే, దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా దేవుడు మనల్ని చేశాడు. దేవదూతలు అన్నిటిలోనూ చాలా బలమైన వాళ్ళు, చాలా శక్తి కలిగిన వాళ్ళు. వాళ్ళ అగ్ని వాటిని ఏమీ చేయలేదు. మన ఇంతకుముందు చదివేమంటున్నారా 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుని దూతలు అగ్ని జ్వాలలుగా అని రాయబడి ఉంది. దేవుని దూతలు అగ్ని జ్వాలలు వంటి వారు. అగ్ని జ్వాల వాటిని ఏమీ చేయలేదు. అసలు వాయువులుగా చేశాడు. వాయు వేగంతో ఎక్కడికైనా వెళ్ళగలరు. దేవుని దూతలు చాలా బలమైనవి. ఎంత బలమైనవి అంటే, ఒక రోజున ఒక దైవజనుడు ప్రార్థన చేస్తాడు, అయ్యా పరిస్థితులు బాగలేదు అయ్యా, శత్రు సైన్యం మీద నేను యుద్ధంలో ఓడిపోయే పరిస్థితి నాకు కనబడుతుంది అయ్యా, శత్రులు నాకంటే బలమైన వాళ్ళు, దేవా నువ్వే నాకు సహాయం చేయండి దేవుడా అని అంటే, దేవుడు ఒక దూతను పంపించాడు పైనుంచి భూమి మీదకి. ఆ యొక్క భక్తునికి, ఆ రాజునికి సహాయం చేయడానికి ఒక్క దేవదూతను పంపించాడు. ఒక్క దేవదూత కత్తి పట్టుకుని ఆ శత్రు సైన్యంలో మధ్యలో నిలబడితే ఒక్క రాత్రిలోనే 1,83,000 మందిని చంపేసిందండి. ఒక్క దేవదూత 1,83,000 మందిని సంహరించింది శత్రువుని. మన వాళ్ళు ఒక్కడు కొడితేనే హీరో అయిపోతారు, 10 మందిని కొడితే అబ్బో ఇంకా మెగా హీరో అయిపోతారండి. ఆ 100 మందిని కొడితే ఇంకా వాడిని ఇంకా పైకే లేపుతారండి. కానీ ఒక్క దేవుడు దూత ఒక్క రోజులో, ఒక్క గడిలో 1,83,000 మందిని సంహరించగలిగిన బలమైనది దేవుడు దూత. అంత మాత్రమే కాదు, బైబిల్లో దేవుని దూతని దావీదు చూశాడు ఒక రోజున. ఆ దేవుని దూత ఆయన ఆ దేశంలో సంహారం జరుగుతుంటుంటే దాపడం కోసం పరిగెత్తుకుని యాయూరు పర్వతం దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాడు. అక్కడ దేవుని దూత భూమికి ఆకాశానికి మధ్యలో ఎత్తుగా నిలబడింది. ఎంత ఎత్తుగా ఉందంటే భూమికి ఆకాశానికి మధ్యలో ఉందండి. అంటే దేవుని దూత చిన్నగా మనలా ఉండేది కాదు. దేవుని దూత చాలా ఎత్తైనది, బలమైనది. దేవుని దూతకు ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడు, రెక్కలు ఉన్నాయి. ఈ మాటలను ఎందుకు చెప్తున్నానంటే, మనకన్నా శక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దేవుని దూతలు ఉన్నాయి. అవి మనకన్నా శక్తి కలిగినవి, మనకన్నా బలమైనవి, మనకన్నా జ్ఞానం కలిగినవి, మనకన్నా అవి ఏమైనా చేయటానికి సామర్థ్యం కలిగినవి. అయితే దేవుడు ఈ దేవుని దూతల్లో ఒక్క దూతను కూడా తన సొంత బిడ్డగా చేసుకోలేదు. ఒక్క దూతను కూడా తన పక్కన కూర్చోమని చెప్పలేదు. ఎల్లప్పుడూ దేవుని దూతలు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించడమే, ఎల్లప్పుడూ దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలన్నీ పాటించడమే, దేవునికి ఎల్లప్పుడూ సేవ చేయటమే. ఎంతమంది కోట్ల మంది యేసయ్యకు సేవ చేసే వాళ్ళు పరలోకంలో ఉన్నా,
పరలోకమంతా దేవునికి సేవ చేసే సైన్య సమూహంతో నింపబడిపోయినా ఆయన ఆ దేవదూతల సమూహాన్ని పక్కన పెట్టి ఆ మహిమగల భాగ్యాన్ని విడిచిపెట్టి మన కోసం భూమి మీదకి దిగి వచ్చేసాడండి. ఆయన మన కోసం భూమి మీద దిగి వచ్చేసాడు. చప్పట్లు కొడుతూ ఒక్కసారి మన దేవుని కనపడతాం. మన కోసం భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన ఎందుకోసం వచ్చాడు? ఆ దేవుని దూతలు, ఎంతమంది దేవుని దూతలు ఉంటే వాళ్ళందరినీ పక్కన పెట్టాడు ఆయన. వాళ్ళందరూ అంటారు, మమ్మల్ని ఎన్నుకుంటే బాగున్నాం, మాకు సింహాసనం ఇస్తే బాగుండు అనుకున్నారు. అందులో ఒక దూత, దాని పేరు ఆ బైబిల్లో చెప్తుంది వేకు చుక్క అని రాయబడింది. దానికి ఆ వేకు చుక్క అని తేజో నక్షత్రమా వేకు చుక్క అని పేరు దానికి. దాని ఇంగ్లీష్ బైబిల్లో ఆ వేకు చుక్క తేజో నక్షత్రం అని పేరు కలిగినటువంటి దాన్ని ఇంగ్లీష్ నిలవన్నారు. ఆ తేజో నక్షత్రం అనే పేరుకున్న ఇంగ్లీష్ లో పదానికి అర్థం ఏంటంటే లూసిఫర్ అని చెప్పి. లూసిఫర్ అంటే తేజో నక్షత్రం. దేవుని దూతలు ఒక దూత. ఆ దూత దేవుని దగ్గరికి వెళ్ళి, నేను నీ సింహాసనంలో కూర్చోవాలనుంది, నీ పక్కనే ఉండాలనుంది, నీతో ఉండాలనుంది, నీతో సమానంగా ఉండాలని కోరుకుందటండి. ఒక దేవుడు దూత దేవుడి దగ్గరికి వెళ్ళి నీతో సమానంగా ఉండాలని ఆశపడింది. అయితే ఆశపడితే, ఎవరికి లేని మంచి ఆశ కలిగి ఉన్నావుగా, నా పక్కకు రా కూర్చో అని దేవుడు ఆ దూతను అనలేదు. ఇటువంటి ఆలోచన నీ కలిగి ఉన్నావు కనుక నువ్వు పరలోకంలో కాదు, ఇక్కడ ఎక్కడ ఉండటానికి వీలు లేదని ఆ పరలోకంలోంచి భూమి మీదకి నెట్టివేశాడు పిల్లరా. అంటే దేవుని సింహాసనాన్ని కోరుకున్నటువంటి దేవుని దూతకి తన పక్కన కూర్చునే భాగ్యాన్ని దేవుడు ఇవ్వలేదు. కానీ ఈ రోజు దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నా పక్కన కూర్చోడానికి నిన్ను ఆహ్వానిస్తున్నాను. జయించిన వారిని నా కుడి పార్శ్వ నేను కూర్చునిస్తానని పిలుస్తున్నాడు ఆయన. చప్పట్లు కొడుతూ దేవుని కనపరుద్దామా? జయిస్తే నా కుడి పక్క నేను కూర్చునిస్తాను, నా పక్కకు రా అంటున్నాడు. సింహాసనం కోరుకున్న వాడినేమో కిందకు త్రోసేశాడు. అసలు సింహాసనం అని ఉన్నదాని సంగతి తెలియని మన బోటి వాళ్ళని ఆహ్వానిస్తున్నాడు. రండి నా బిడ్డలాగా, నా చెంతకు రండి, నేను నా పక్కన కూర్చొని పెట్టుకుంటాను. మిమ్మల్ని ఎత్తుకుని ఆదరించి కౌగిలించుకుని మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని నిలబెట్టాలనుకుంటున్నాను. రండి, పరలోక రాజ్యం అంతా మీకోసం నేను సిద్ధపరిచాను. బంగారపు రోడ్లు నేను వేయించాను, వజ్రాలతో ఇల్లులు కట్టించాను. మిమ్మల్ని నా రాజ్యంలో చేర్చుకోవాలని కోరుకుంటున్నాను. కమాన్ రండి నా రాజ్యానికి అని పిలుస్తున్నాడు. మీకు ఏమనిపిస్తుందో తెలియదు, కానీ నాకైతే మాత్రం ఆశ్చర్యం అనిపిస్తుందండి. కోరుకున్నటువంటి బలం కలిగిన, జ్ఞానం కలిగిన, శక్తి కలిగిన దేవుడు దూతలనేమో అసలు నేను నా దగ్గర ఉండడానికి లేదు పో అని చెప్పి బయటికి గెంటేశాడే. అసలు దేవుని సింహాసనం ఉంది, పరలోకం ఉందన్న సంగతే తెలియని మనలాంటి అమ్మాయికి జీవులని అసలు పరలోకం ఉంది, దేవుడు అంటూ ఉన్నాడంటూ కూడా నమ్మటమే రానటువంటి అజ్ఞానపు వ్యక్తులైన మనల్ని మాత్రం అంటున్నాడు ఆయన, నేను మీకోసం పరలోకం సిద్ధపరిచాను అంటున్నాడు ఆయన. చేయతే దగ్గరగా స్తోత్రాలు పలుకుదామా? మీకోసం నేను పరలోకం సిద్ధపరిచాను అంటున్నాడు. ఎవడు ఎందుకు పరలోకం మన కోసం సిద్ధపరిచాడు? ఎందుకైనా ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు అని ఎందుకు ప్రేమిస్తున్నాడు, ఎందుకైనా కోరుకుంటున్నాడు? చిన్న మాట, ఈ మాట మీరు వినండి పిల్లారా. చిన్న మాట, ఆయనకి ఇంత పరలోకం ఉన్నా, ఎంతున్నా, ఆయనకి దేవుని దూతలు, అన్ని దేవుని దూతలున్నా, కోట్ల కొద్ది దేవుని దూతలున్నా ఆయనకి ఎవ్వరూ నచ్చట్లేదు. ఎంతమంది సేవ చేసినా ఆయన తృప్తిపరిచేవారు ఎవరు లేరు. ఆయనకు కావలసింది ఏంటంటే నాలా ఉండే వాళ్ళు కావాలి, నాలాంటి స్వభావం కలిగిన వాళ్ళు కావాలి, నాలాగా ఆలోచించగలిగే వాళ్ళు కావాలి, నాలాగా పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళు కావాలి అనే ఆలోచన ఉంది. అందుకోసం ఆయన ఏం చేశాడంటే పరలోకం నుంచి భూమి మీద దిగివచ్చి, భూమి మీద దిగివచ్చి సమస్త సృష్టిని ముందుగానే చేసి ఆకాశం కలుగునుగా కన్నాడు, నీరు కలుగునుగా కన్నాడు, గాలి కలుగునుగా కన్నాడు. గాలి కలిగింది, నీరు కలిగింది, నిప్పు కలిగింది. భూమి మీద వృక్షాలు కలుగునుగా కన్నాడు, వృక్షాలు కలిగినాయి. జంతువులు కలుగునుగా కన్నాడు, జంతువులు కలిగినాయి. అంతతో ఆగలేదండి, బంగారం పుట్టునుగా కన్నాడు, వెండి పుట్టునుగా కన్నాడు, కావలసినంత గ్యాసు, పెట్రోలియం ఇవన్నీ కలుగునుగా కన్నాడు. అన్నిటినీ దేవుడు భూమి మీద సమస్తాన్ని చేసేసాడు. దేవదూతలందరూ ఈయనకి సహకరిస్తున్నారు. దేవుడు దూతలందరూ అనుకుంటున్నారు, ఏంటి ప్రభువు పరలోకాన్ని విడిచిపెట్టేసి ఎక్కడో సుదూరంలో ఉన్నటువంటి భూగ్రహం మీదకి వచ్చి
ఇంతగా పచ్చని మొక్కలు కలగజేస్తున్నాడు, ఈ జంతువులు కలగజేస్తున్నాడు, ఈ జీవరాశులను కలగజేస్తున్నాడు. ఎందుకప్పు ఇవన్నీ చేస్తున్నాడు? ఈయనకి అవసరం ఏముంది? పరలోకంలో మేము సేవ చేస్తున్నాంగా, కావలసినంత సమృద్ధి ఉందిగా, పరలోకంలో బంగారుపు రోడ్లే ఉన్నాయిగా, అవన్నీ విడిచిపెట్టేసి దేవాది దేవుడు భూమి మీదకి వచ్చి ఎందుకు సృష్టిని అంతా చేస్తున్నాడని దేవదూతలందరూ తొంగి చూస్తున్నారు అని రాయబడింది వాక్యంలో. చేయెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెప్దామా? భూమిని చేస్తున్నప్పుడు, భూమిలోని మట్టిని ఆయన కలగజేస్తున్నప్పుడు, సామెతలు 8వ అధ్యాయంలో మీరు చూడొచ్చు, ఆ భూమిని అంతా చేస్తున్నప్పుడు దేవదూతలందరూ ఆశ్చర్యంగా ఆయనకు సహకారం చేస్తున్నాయండి. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో చూస్తే భూమిని ఆయన 4వ వచనంలో ఆయన భూమికి పునాదులు వేస్తుంటే దేవదూతలందరూ చప్పట్లు కొట్టారట, జై జయతోళ్ళు చేశారు. వీళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారు. ఎందుకు దేవుడు ఇలా భూమిని కలగజేస్తున్నాడు? ఈ సృష్టి అంతా ఎవరి కోసం, ఎందుకోసం చేస్తున్నాడు? ఇంత మంచి గాలి, ఇంత చక్కని నీరు, ఇంత మంచి మామిడి పళ్ళు, ఇంత చక్కనటువంటి చిలుకలు, చక్కని జీవరాశుల్ని ఎందుకు కలగజేస్తున్నాడు ఈయన అని చూస్తుంటే ఆ దేవాది దేవుడు ఒక రోజున, 6వ రోజున, సృష్టిలో 6వ రోజున ఆయన నేల మట్టుకు కిందకంట వంగి మట్టిని తీసుకుని, ఆ మట్టిని నేలలోంచి వచ్చినటువంటి ఆవిరి ద్వారా ఆ మట్టిని జిగటమన్నుగా మార్చి ఆ మట్టితో ఒక షేప్ని తయారు చేస్తున్నాడు. ఎలాగంటే ఆయన ఏదో ఒక కుక్కలాగానో నక్కలాగానో చేయట్లేదు. ఆయన ఇలా చూసుకుంటున్నాడు. తన ముక్కు ఎలా ఉందో తన ముక్కు లాంటి ముక్కును, తన చెవులు ఎలా ఉన్నాయో తన చెవులు లాంటి చెవులను, తన నోరు ఎలా ఉందో తన నోటు లాంటి నోరును, తన చేతులు ఎలా ఉన్నాయో ఆ చేతులు లాంటి చేతులు, తన బాడీ ఎలా ఉందో తన బాడీ లాంటి బాడీని సమస్తాన్ని తయారు చేసి తన పోలికను ఆ మట్టికి కలగజేశాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. ఆ మట్టిని తీసుకుని అట్లా ఆ నేల మీదనే అది పూర్తిగా తన కళ్ళు, తన చేతులు, తన అవయవాలు అన్నిటినీ కూడా ఆ మట్టి బొమ్మకు కలగజేశాడు. అప్పుడు అన్ని చూసుకుని అంటున్నాడు, ఇది నిజంగా నా స్వభావంలో ఉన్నది మట్టి స్వరూపము, నాకు లాగానే ఉంది, నేను ఎలా ఉన్నానో ఇది అలా ఉంది అని అంతా అయిన తర్వాత నేల మట్టికంట కిందకంట వంగి, నేల మీద వంగి ఆ మనసులో స్తోత్రం కలుగునుగాక. ఆ మనసులో స్తోత్రం కలుగునుగాక. నువ్వు రానా స్తోత్రం కలుగునుగాక. చెయ్యెత్తి గట్టిగా ఆమెను చెప్దాం. 2 చేతులు పైకి ఆమెను చెప్దాం. 2 చేతులు గట్టిగా ఆమెను చెప్దామా? హల్లెలూయా. 2 చేతుల పైకి గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇదిగో ఇట్లా నేల మీద ఆయన మనిషిని ఆ కాళ్ళు కానించి ఆ యొక్క శరీరం, బాడీ అంతా తయారు చేసి, ఆ శిరస్సును తయారు చేసి, చేతులన్నీ తయారు చేశాడు. తయారు చేసి చూసుకుంటున్నాడు, నాకులానే ఉందా లేదా, నాకులాగానే చేతులు ఉన్నాయా లేవా అన్ని చూసుకుంటున్నాడు. అంటే మానవుడు ఎలా ఉన్నాడంటే సాక్షాత్తు ఆ పరలోకంలో దేవుడిలాగానే ఉన్నాడు ఈ మానవుడు. స్తోత్రం కలుగునుగాక. అన్ని అయిన తర్వాత అన్నిటికీ జీవం ఉన్నట్లుగానే వీటికి రక్తాన్ని ఇచ్చి ఒట్టి జీవాన్ని ఇవ్వలేదు. కుక్కలకి జీవం ఉంటుంది, అలాగే పందులకి జీవం ఉంటుంది, పక్షులకి జీవం ఉంటుంది. అటువంటి జీవం మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు ఏమనుకున్నా అంటే ఈ మానవుడికి సకల సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నిటికంటే జ్ఞానం కలిగిన వాడుగా ఉండాలి. సకల జీవరాశుల కంటే ఆ ఆధిపత్యం చెలాయించే శక్తి కలిగిన వాడుగా ఉండాలి. ఇతడు ఏలుబడి చేసి ఒక రాజులా ఉండాలి అని అనుకుని ఆయన నేల మట్టుకు ఇలా వంగి, ఇతను నోట్లో నోరు పెట్టి, ముక్కులో ముక్కు పెట్టి తన ఊపిరిని ఈ మానవుల్లోనికి ఊదాడు. ఆయన తన ఊపిరిని మానవుల్లోనికి ఊది ఎప్పుడైతే ఊదాడో ఈ మానవుడు జీవించే ప్రాణిగా మార్చబడ్డాడు. జీవించే ప్రాణిగా మార్చబడ్డాడు. నేను అంటాను, ఇంత గొప్ప సర్వాధికారి దేవుడు నెల మట్టుకంటూ వంగి ఆయనే మోకాలేస్తూ చుట్టూ ఉన్న దేవదూతలు అందరూ చూస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, జై జయధ్వనులు చేస్తున్నారు. ఏంటి, సింహాసనంలో కూర్చోవలసినటువంటి ఆ సర్వాధికారిని దేవుడు ఎందుకు భూమి మీదకి వచ్చేసాడు? ఎందుకు ఇదంతా చేశాడు? ఏంటి, తన పోలికలు ఉన్నటువంటి ఒక మానవుని తయారు చేశాడు. అన్నిటినీ చేసినట్లుగానే నీరు కలుగునుగాక, నిప్పు కలుగునుగాక, చెట్లు కలుగునుగాక, వృక్షాలు కలుగునుగాక అని చెప్తే అవన్నీ వాటిని కలిగిపోయినాయిగా.
అలాగే ఈ మానవుడు కూడా కలుగును గాక అంటే కలిగిపోతాడుగా, అలా కలగం గాక అంటూ మానేసి తన సొంత చేతులతో ఇలాగ నిర్మిస్తున్నాడు ఏమిటినా, తన సొంత హస్తాలతో ఇలా నిర్మిస్తున్నాడు ఏంటి, ఆశ్చర్యంగా చూస్తున్నాయి సకల దేవదూతలందరూ కూడా. పిల్లారా, వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తూ అంతటితో చూడటమే కాదు, ఆయన్ని ఎదుట పరలోకంలో దేవదూతలందరూ ఎల్లప్పుడూ మోకాలు వేసి శిరస్సును కిందకంటూ వంచి ఆయనకి పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిరంతరం స్తోత్రాలు చెప్తుంటే, వాళ్ళందరూ మోకాళ్ళ ఆరాధన అంగీకరించే దేవుడు ఆయనే స్వయంగా తన స్వరూపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కోసం భూమి మీద ఆయనే మొట్టమొదటిసారి మోకాళ్ళు వేశాడు. పిల్లగా, ఆయనే మొట్టమొదటిసారి మోకాళ్ళు వేసి తన ఊపిరిని ఆ మానవుడికి ఇచ్చాడు. చెప్పని కొత్త గట్టిగా స్తోత్రం చెప్తామా. మానవుని ఎదుట ఆయన మానవుని కోసం ఆయన మొట్టమొదట మోకరించాడు, తన ఊపిరి తనలోకి ఇచ్చి వెంటనే అన్నాడు, జీవించే ప్రాణి అవును గాక, జీవించే ఆత్మవును గాక అని ఎప్పుడైతే పలికాడో వెంటనే మానవుల్లోనికి శక్తి వచ్చింది. కాళ్ళు చేతులు అవయవాలు కదలటం మొదలైనవి. అతడు యేసయ్యతో పాటు, యేసయ్య ఎప్పుడు నిలబడ్డాడు, యేసయ్యతో పాటు యేసు అంత ఎత్తుగా, యేసు అంత స్వభావంతో, యేసు లాగానే మరొక యేసు తయారయ్యాడు. ఇక్కడ చెప్పలు కొడుతూ గట్టిగా స్తోత్రాలు చెప్తామా. ఆదాము అంటే ఎవరో కాదు, సాక్షాత్తు యేసు, మొట్టమొదటి యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు లానే ఉన్నటువంటి ఒక మట్టి బొమ్మ జీవాన్ని పోసుకుంది. పిల్లారా, ఈయనేమో మహిమ కలిగిన దేవుడు, ఆత్మ స్వభావం కలిగిన దేవుడు, ఆత్మ స్వరూపి అయినటువంటి ఈ ప్రభువు తన లాంటి ఉండటం కోసం ఒక మట్టి మనిషిని తీసుకుని ఆయన తన పోలికనిచ్చాడు. ఇప్పుడు ఈ కొల్లెవరి చెప్పండి, ఈ కొల్లెవరి? ఈ కొల్లుని ఎవరిని పోళ్ళు ఉన్నాయి? యేసుని పోలు. చెప్పండి, ఎవరిని పోలు ఉన్నాయి? ఈ చెవులు ఎవరిని పోళ్ళు ఉన్నాయి? ఈ చేతులు ఎవరిని పోళ్ళు ఉన్నాయి? గట్టిగా పలకండి. ఇది మీకు ఏవైనా ఎలక్కాయలు కానీ నోట్లో పెట్టుకున్నారా? లేవు కదా. స్తోత్రం చెప్పండి అందరూని. రెండు చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఈ చేతులు ఎవరిని పోళ్ళు ఉన్నాయి? యేసుని పోళ్ళు ఉన్నాయి. ఈ కాళ్ళు ఎవరిని పోళ్ళు ఉన్నాయి? యేసుని పోలు ఉన్నాయి. ఈ మనిషి సాక్షాత్తు ఎట్లా ఉన్నాడంటే యేసుని చూసి యేసులా ఉన్నాడు. ఇప్పుడు అనిపిస్తుంది యేసయ్యకు నాకు లాంటి వాడు ఒకడు ఉన్నాడు, నాకు లాంటి వాడు ఒకడు తయారయ్యాడని. ఒక బిడ్డను కనగానే ఆ తల్లి ఆ బిడ్డను చూసి, ఈ ముక్కు నా ముక్కే, ఈ కళ్ళు నా కళ్ళే, ఈ చెవులు నా చెవులే, రే నా పలుకులో ఉంటే ఎవరో పెద్దమ్మ వచ్చి, ఇది మీ అత్తయ్య గారిలో ఉన్నాడంటే బిడ్డ, ఏం కాదు, ముక్కు నాదే, కొల్లెవరి నాయే, ఇంకంటే అది మేనత్త పోలికలో ఉన్నాడు అంటే, కాదు 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 నా పోలిక. ఎవరైనా నీ పోలిక కాదు, మేనత్త పోలిక, పెద్ద పోలిక అంటే ఏం చేస్తే మనసులో కొంచెం చిక్కుమనిపోయి, నా బిడ్డ నాకు లాగానే ఉన్నాడు. కొంతమంది అంటూ ఉంటారు. అంటే ఆ బిడ్డను చూసేటప్పటికి ప్రసవ వేదనంతా మరిసిపోయి, ఆ బిడ్డ తన పోలుకున్న బిడ్డను చూడగానే ఒక తల్లి ఎలా సంతోషిస్తాదో, ఈ ఆదామును చూడగానే మన ప్రభు అయిన దేవుడు ఆదామును బట్టి మొట్టమొదటిసారి సంతోషించాడు. చెప్పని వరకు దేవుని కనపడుతామా. ఈ బిడ్డను అనుకున్నాడు, ఏ ఆదామా, నేను నిన్ను కన్నది, నేను నిన్ను ఈ రూపంలో చేసుకున్నది ఒట్టిన ఉండటం కోసం కాదు. రా ఇదిగో ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ మామిడి చెట్లు ఇగో కనబడుతున్నాయి చూసావా, ఈ సకల చెట్లన్నీ కూడా నీకోసమే తయారు చేశాను, నీకోసమే అన్ని నిర్మించాను. ఇదిగో ఈ పక్షులు, ఈ జీవరాశులన్నీ, ఇదిగో ఈ ఏనుగులు, ఈ పులులు, ఈ సింహాలన్నీ నువ్వు ఆడుకుంటావని నీకోసమే అన్ని తయారు చేశాను. మామూలుగా మన పిల్లలు ఎప్పుడైనా ఏడుస్తుంటే ఏమిస్తాను చెప్పండి, చిన్న చిన్న కుక్క బొమ్మ, చిన్న చిన్నటువంటి ఆ బొమ్మలు, ఈ బొమ్మలు ఇస్తే ఆ బొమ్మలతో పిల్లలు ఎల్లప్పుడు ఆడుకుంటారు కదండి. మనోడికి మామూలు బొమ్మలు ఇవ్వలేదండి, జీవం కలిగిన బొమ్మలు ఇచ్చారు ఆయన. చెప్పలు కొడితే గట్టిగా స్తోత్రం చెప్తామా. మామూలు బొమ్మలు ఇవ్వలేదు. మనమైతే అప్పుడప్పుడు మనం ఏమైనా ఇవ్వచ్చండి, ట్రాక్టర్లు ఇస్తాం, ఒక్కోసారి బుల్లి ట్రాక్టర్లు, స్తోత్రం కలుగును గాక. అప్పుడప్పుడు ఇస్తామని పిల్లలకి జీపులు ఇస్తాం. మన మా సండే స్కూల్ పిల్లలకి ఎందుకు నేను బర్త్డే జరిగే పిల్లలందరికీ గిఫ్ట్స్ ఇద్దామని చెప్పేసి అప్పుడప్పుడు బర్త్డేకి అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి ఎంత లాట్ విజయవాడ వెళ్ళి బాగా ఒక లాట్ సామాన్లన్నీ కొనుక్కొచ్చాం పిల్లలకి. అందులో జీపులు, కార్లు, రకరకాలన్నీ ఉన్నాయి. కానీ వచ్చిన తర్వాత అందులో పిల్లడికి ఏదో ఒక ఆట వస్తువు ఇచ్చాం. ఈడెళ్ళి 10 మంది చెప్పాడండి, పాస్టర్ గారు నాకు బొమ్మ ఇచ్చాడు అని.
వీళ్ళందరూ వచ్చి గేట్ మీద నిలబడి మాకు చదువుతున్నారు. ఇంకొక ఇద్దరికి ఇచ్చేవాళ్ళు. ఈ వార్త ఊరంతా తెలిసిపోయింది మా సండే స్కూల్ పిల్లలందరికీ. అందరూ ఆదివారం సండే స్కూల్కి ఎప్పుడు రాడోళ్ళు అందరూ డబ్బులు వచ్చేసారండి. స్తోత్రం కలుగునుగా. ఎందుకు వచ్చారంటే అందరికీ ఏమిస్తారంటే మీకు కాదురా బొమ్మలు అంటే పాపం నిరాశపరచ లేక తెచ్చిన బొమ్మలన్నీ బర్త్డే గిఫ్ట్స్ బొమ్మలన్నీ కలిసి వీళ్ళు నిలబెట్టి అందరికి పంచిపెట్టేశాం. స్తోత్రం కలుగునుగాక. పంచిపెట్టిన చూడండి, ఆ బొమ్మను చూడగానే వాళ్ళ మొక్కలు గుమ్మడకాయంత అయిపోయి అందరి మొక్కలునండి. ఇంక ఊరంతా వెళుతూ పాస్టర్ గారు నాకు కారు ఇచ్చాడని ఒకడు, నాకేమో మోటార్ సైకిల్ బొమ్మ ఇచ్చాడని ఒకడు చెప్పుకుని ఆనందపడిపోతున్నారే. ఆదాముకి ఏ బొమ్మలు ఇచ్చాడండి? చెప్పండి గట్టిగాని. బుల్లి బొమ్మలా కాదండి, ఇతను ఎక్కడానికి పెద్ద ఏనుగునిచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. ఇతను చెప్పడానికి మామూలు పక్షిని ఇవ్వలేదండి, పెద్ద పక్షి గరుడు పక్షిని దాన్ని ఇచ్చి ఆ పైకెక్కి నువ్వు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఇదంతా చూడాలంటే ఆ పక్షి ఇచ్చాను ఏమానం. స్తోత్రం కలుగునుగాక. ఆ ఏమానం అది ఆ గరుడు పక్షి ఎక్కి నువ్వు తిరగచ్చు అంటే ఒకసారి ఎక్కుతానని చెప్పేసి ఆ పక్షి రెక్కల మీద ఎక్కితే జుమ్మని పైకి తీసుకెళ్ళి అన్ని తిప్పుని వచ్చేస్తుంది మన ఆదాము నుండి. చెప్పలు కొడితే గట్టిగా స్తోత్రం చెప్తామా. ఆదాము ఎంత హ్యాపీగా ఉన్నాడంటే ఈ సృష్టిని చూసి, సృష్టిలో ఉన్న సమస్తం చూసి చాలా సంతోషిస్తున్నాడు, చాలా ఆనందంగా సంతోషం గడుపుతున్నాడు. చెల్లి, ఇంత హ్యాపీగా బతుకుతున్నా ఈ మానవుడు ఎవరి పోలికలో ఉన్నాడు? గట్టిగా చెప్పండి అందరూని. ఏసే పోలికలో ఉన్నాడు. అన్ని తిరుగుతున్నాడు, అన్ని ఉన్నాయి. ఎన్ని ఉంటాయి చెప్పండి మనోడికి? ఎన్ని ఉన్నా కానీ చూడండి, మోటార్ సైకిల్ కొన్నా మనోడికి రాని ఆనందం, ఎవరిని ఇల్లు కట్టినా రాని ఆనందం, అమ్మాయిని తెచ్చి పక్కన కూర్చోబెట్టి పెళ్లి చేసేటప్పుడు ఉంటుందండి, ఎంత ఆనందం ఉంటుందో. స్తోత్రం కలుగునుగాక. అందుకే అన్నిటికంటే వివాహం చాలా ఘనమైనదని చెప్పి. ఎందుకంటే ఎవ్వరు అందుకే యెషయా గ్రంథంలో ఇలా రాయబడి, యెషయా గ్రంథం 62వ అధ్యాయంలో పెండ్లు కుమారుడు పెండ్లు కూతురు చూసి సంతోషించినట్లు అని రాయబడి ఉంటుంది 6వ వచనంలో. అంటే పెండ్లు కుమారుడు ఎవరిని చూసి సంతోషిస్తాడు? పెళ్లి కూతురు. బుల్లెట్ కొన్నా సంతోషం ఉండదండి, ఉండదండి చెప్పారు. స్తోత్రం కలుగునుగాక. బుల్లెట్ కొన్నా సంతోషం కాదట, ఇల్లు కట్టినా సంతోషం కాదట, పక్కనది నల్ల బొమ్మైనా తెల్ల బొమ్మైనా ఏ బొమ్మ అయితే చెప్పండి, ఆ పక్కన తనలాగా తన సహకారం ఉన్న వ్యక్తిగా ఉంటే మాత్రం గుండెల నిండా ఆనందమే. స్తోత్రం కలుగునుగాక. దేవుడికి ఏం కావాలి తెలుసా? మన పిల్లలకి ఏం కావాలి? వాళ్ళ సంతోషం ఉండటం మన పిల్లలకి. చెప్పండి, ఏం కావాలి మన పిల్లలకి? గట్టిగా చెప్పండి. మన పిల్లలకి మనం ఏం కోరుకుంటాం? వాళ్ళు ఎల్లప్పుడూ ఎలా ఉండాలని కోరుకుంటాం? చెప్పాలి అందరూ మాట చెప్పండి. ఎలా ఉండాలని కోరుకుంటాం? సంతోషంగా ఉండాలని వాళ్ళు అన్నం తింటే సంతోషం. వాళ్ళు ఒక కోడిగుడ్డు మానేసి 2 కోడిగుడ్లు తిన్నారనుకోండి, మనకు భలే సంతోషం. వాళ్ళు తిన్నంత బొగ్గలు వచ్చినాయి అనుకోండి, ఆ బొగ్గలు గిల్లి మహా సంతోషం మనకి. స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు కడుపు నిండితే సంతోషం, అలా అల్లరి చేసిన మనకి సంతోషమే. అంటే మన పిల్లలు ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే హ్యాపీగా ఉండాలి. దేవునికి స్తోత్రం. బిడ్డల హ్యాపీ కోసం కన్న తల్లిదండ్రులు ఏ త్యాగమైనా చేస్తారండి, ఎంత ధనమైనా ఖర్చు పెడతారు. మరి మన పిల్లల కోసం మనమే అంత ఖర్చు పెడుతుంటే ఆ పరమ తండ్రి యేసయ్య తన కుమారుడు ఒక కుమారుడు ఏకైక కుమారుడుగా ఉన్నటువంటి తన పోలికలోని బిడ్డ కోసం ఏమైనా ఆయన చెయ్యగలిగిన దేవుడై ఉన్నాడు. చెయ్యి ఆమెను పలుకుదామా, గట్టిగా చెప్దామా. ఈ బిడ్డని నిలబెట్టాలని, తన పోలికలో ఉంచాలని, తన ఎదుటి నిలబెట్టుకోవాలని ఈ రోజు తయారు చేశాడు. శ్రేష్టమైన బిడ్డని ఇలా ఉంచటం ఇతను సంతోషం కోసం అన్ని చేశాడే. అప్పుడు దేవదూతలకు అర్థమవుతున్నాయి, ఈ చెట్లు ఎందుకు చేశాడు ఈ ప్రభువు, ఈ నీరు ఎందుకు చేశాడు ఈ ప్రభువు, ఎందుకు గ్యాస్ని, ఈ పెట్రోల్ని, వజ్రాలని, బంగారాన్ని, వెన్ని అంతా ఈ భూమిని ఎందుకు నింపేస్తున్నాడు ఈయన అని అనుకున్నామే. ఇవన్నీ ఎవరి కోసము చెప్పాలి? ఎవరి కోసం? మానవుడి కోసం. చెప్పండి అందరు పలుకున్న మాట గట్టిగా చెప్పండి. ఎవరి కోసం? ఇంకా ఇలా చెప్పుకున్నా, నా కోసం అని చెప్పండి ఒకసారి. చెయ్యి పైకి చెప్పండి ఒకసారి. ఇలా గుడ్ల మీద చేసి నా కోసం. ఈ గ్యాస్ ఎవరి కోసం? వజ్రాలు ఎవరి కోసం? అదే చేతుల్లో ఎవరిలో దాగిపోయింది చెప్పండి. వజ్రాలు ఎవరి కోసం? బంగారం ఎవరి కోసం? ఈ ఎలక్ట్రిసిటీని చేసింది ఎవరి కోసం? సృష్టిని చేసింది ఎవరి కోసం? మన కోసమే దేవుడు చేశాడు. అందుకే చప్పట్లు కొడుతూ దేవుడు ఆమేన్. ఇవన్నీ చేశాడు.
ఇప్పుడు ఇదంతకన్నా సంతోషం ఉండటం కోసం ఎవరు చేశాడంటే ఈ బిడ్డని సంతోష పెట్టుకుని నిద్రపుచ్చి పక్కనే ముగ్గురు తీసి ఒక భార్యని కూడా చేసి పక్కన సహకారుగా ఉంటుందని తయారు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు ఎవరు వచ్చారంటే ఈ పక్కన అమ్మాయిని చూడగానే ఈ లోకంలో ఉంటే మనిషి వేరే లోకంలోకి వెళ్ళిపోయింది. స్తోత్రం కలుగుగాక. ఈ అమ్మాయి ఈయన చూసి ఎట్లా నాటిని సంతోషపడి పోయి వీళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా తిరుగుతున్నారండి. వీళ్ళిద్దరూ చూసి పరలోకంలో మన యేసయ్య చాలా సంతోషిస్తున్నాడు. మన పెళ్ళైన తర్వాత ఆ కొడుకు కోడలు కలిసి బండి మీద అలా షికారుకి వెళ్ళారు అనుకోండి, ఎలా బండి తిన్నావేంట్రా బుద్ధి లేనుడా పగలట్టు అంటాడా వాళ్ళ నాన్నగారు. నువ్వు బండి వేసిన వెళ్ళరా, నేను నడిచి వెళ్ళిపోతాలే అంటాడు. స్తోత్రం కలుగుగాక. ఆ రోజు ఇంట్లో ఉన్నాయన్నీ కూడా పప్పు మినపప్పు ఎంత ఉందనుకోండి, ఆ గారెలు వేసేసి నువ్వు కోడలు పెట్టేస్తుంది అత్తగారండి. అంతేగాని గారెలు వేసుకుందాము అని అనుకుంది అనుకోండి కోడలు, నువ్వు ఇటువంటి తినడానికి ఇరలేదు కూర్చో అని ఈ అత్తగారు ఎందుకంటే సంతోషం. తన కొడుకుని చూడగానే కోడలను చూడగానే అందరూ హ్యాపీగా ఉంటారు. చెయ్యెత్తి బిగ్గరగా ఆమెను పలుకుదామా, చెయ్యెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అయితే ఈ బిడ్డని ఇంతగా చేసి పక్కన ఒక భార్యని ఇలా నిలబెట్టి, నేను అనుకున్న భార్యని స్తోత్రం కలుగుగాక, ఇద్దరు కలిసి ఏం చేస్తారు చెప్పండి, చక్కగా చట్టా పట్టాలు తిరుగుతుంటే పరమ తండ్రి యేసయ్య హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు. దేవుడికి స్తోత్రం. అయితే మరోసారి నేను చెప్తున్నాను, వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు సంతోషంగా ఉన్నటువంటి ఈ వ్యక్తిని ఎందుకోసం చేసుకున్నాడు? భూమి అంతటిని ఇవన్నిటిని కలగజేశాను, వీటిని నువ్వు అనుభవించు, వీటిని మీరు నిండించండి, మీరు దీన్ని అంతటిని అనుభవించండి. అంత మాత్రమే సృష్టిని అంతటిని మీరు ఏలుబడి చేసి ఒక రాజాలా బతకండి అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందరు చెప్పండి, ఎలా బతకాలని చెప్పాడు? రాజాలా బ్రతకమని చెప్పాడు. రాజాలా బతకంతుంటే హ్యాపీగా కూర్చుని ఆ కుర్చీలో కూర్చుని స్తోత్రం కలుగుగాక, కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటున్నాడు అయ్యగా, స్తోత్రం కలుగుగాక. పులిని కేకెత్తున్నాడు. ఎవరిని? పులి పులిని రమ్మంటే ఎవరు వస్తున్నారు చెప్పండి? పులి వచ్చేసి మొక్కలు వేస్తుంది. చెప్పయ్యా ఏం చేయమంటావయ్యా అంటే పళ్ళు పురమాయిస్తున్నాడు పులికి. స్తోత్రం కలుగుగాక. ఏనుగెళ్ళగలరా అక్కడ ఉన్నటువంటి ఆ మామిడి పళ్ళు పట్టుకురా అంటుంటే ఈ ఏనుగెళ్ళి ఏం చేస్తుంది తెలుసా? తొండంతో 2 మామిడి పళ్ళు కోసం తెచ్చి అయ్యగారు చేతిలో పెడుతుంది. స్తోత్రం కలుగుగాక. ఎంత హ్యాపీగా ఉన్నాడు మానవుడు. చెయ్యెత్తి దగ్గరగా స్తోత్రం చెప్తామా? దేవుడు వీళ్ళందరినీ చూసి చాలా సంతోషిస్తున్నాడు. ఈ లోకంలో అంతకన్నా ముందు పడిపోయినాడు ఒకడు ఉన్నాడుగా, నేను యేసయ్య పక్కన కూర్చోవాలని ఆలోచన చేసినాడు ఒకడు ఉన్నాడే, ఆడి పేరు లూసిఫర్. ఈయన సంతోషం చూసి ఆనందిస్తున్న యేసయ్యని చూసి ఈడు సంతోషం, యేసయ్య సంతోషం, ఈడు సంతోషం, యేసయ్య సంతోషం చూసి కుళ్ళుపోతోలు కొంతమంది ఉంటారు. ఆ అత్తగారు కోడలు కలిసి హ్యాపీగా ఉంటుంటే పక్కింటి ఆవిడ ఏం చెప్తుంది? అందుకు అగ్గిపుల్ల గీసేది ఒకటి ఉంది. స్తోత్రం కలుగుగాక. వాడు ఏం చేస్తాడంటే, అరే వీళ్ళిద్దరి మధ్యలో ఆనందాన్ని ఇట్లా ఉంటే కుదరదు, వీళ్ళిద్దరిని ఎలాగైనా ఎడదీయాలనుకున్నాడు. ఎడదీయటానికి ఎవడు అవకాశం ఇస్తాడు? ఈ ఎవరి స్వరూపం? యేసయ్య స్వరూపం. వీళ్ళలోంచి వచ్చిన స్వరూపం ఎంతో కొంచెం ఎంతో కొంత తగ్గుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. స్త్రీ ఎవరిలోంచి వచ్చిందంటే పురుషునిలో నుండి వచ్చింది. కానీ పురుషుడు ఎవరిలోంచి వచ్చాడంటే యేసయ్యలో నుండి వచ్చాడు. చెయ్యెత్తి బిగ్గరగా ఆమెను పలుకుదామా? గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అందులో ఎంతో కొంచెం తగ్గుతుంది. కాబట్టి కొంచెం ఎప్పుడైతే తగ్గిందో దీన్ని అదులు చేసుకుని సర్పము కుయ్యెత్తుగా స్త్రీని పట్టుకుని స్త్రీకి చెప్పకుండా మాటలన్నీ చెప్పి మోసం చేసి వీరిని ఆ అపవాది, ఆ దుష్టుడు ఈ లోకంలో పాపం చేయటానికి ప్రేరేపణ చేసి వీరి సంతోషంలో మొట్టమొదటగా ఆ కష్టాన్ని, బాధని, దుఃఖాన్ని కలగజేసే పరిస్థితిని తీసుకొచ్చాడు. తినొద్దు అన్నటువంటి ఒక పండును తినమని ప్రేరేపణ చేశాడు. పండు తీసుకుని తిన్నాడు. మానవుడు తిన్నాడు. మానవుడుతున్నటువంటి తిన్నాడు. ఎప్పుడైతే హ్యాపీగా కూర్చున్నటువంటి ఈ వ్యక్తి తినకుండా పండు తిన్నాడో, దేవునికి మొట్టమొదటిసారి అంతవరకు సంతోషించి హ్యాపీగా ఉన్నటువంటి దేవుడు, ఈ మానవుడు ఇద్దరు హ్యాపీగా ఉన్నారే. ఈ మానవుడికి సంతోషం పోయింది, ఈ మానవుని చూసిన దేవుడికి సంతోషం పోయింది. మొదటిసారి మానవుడి మీద కోపం వచ్చిందండి. ఎందుకోసం కోపం వచ్చింది? చెయ్యకూడదు అన్న పని చేసినందుకు, చెయ్యొద్దు అన్న పని చేసినందుకు కోపం వచ్చింది. తిరస్కరించాడు. ఎప్పుడైతే తిరస్కరించాడో తన దగ్గర నుంచి పొమ్మని బయటికి గెంటేశాడు. ఎప్పుడైతే మానవుడు వెళ్ళిపోయాడో సృష్టికి యావత్తు కూడా మిక్కిలి వేదన ప్రారంభమైంది. దేవుడు కూడా వేదనతో ఉన్నాడు.
పోయినటువంటి ఈ మానవుణ్ణి తిరిగి తన దగ్గరకు తెచ్చుకోవడం కోసం రెండవసారి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి మానవుడి కోసం భూమి మీదకి ఒక మానవుడుగా అవతారం చెందాడు. చప్పట్లు కొడుతూ గట్టిగా స్తోత్రాలు చెప్తామా? పాడైపోయాడే, చెడిపోయాడే, పడిపోయాడే. ఇప్పుడు ఏమైపోయాడు? పడిపోయాడు, చెడిపోయాడు, పాడైపోయాడు, బాధను అనుభవిస్తున్నాడు, దుఃఖం అనుభవిస్తున్నాడు, కొలువును అనుభవిస్తున్నాడు. పాపపు స్థితిలో చెడిపోయి త్రాగుడు, వ్యసనాలు, దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఈ నెల వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఎవరైనా మన పిల్లలు పాడైపోతుంటే ఏ తల్లిదండ్రులు చూస్తూ ఊరుకునే వాళ్ళు కాదు. ఎలాగైనా బిడ్డని సరైన దారిలో పెట్టాలని తెగ తాపత్రయపడతాం. అలాగే ఈ బిడ్డను ఎలాగైనా తిరిగి తన బిడ్డగా చేసుకోవటం కోసం యేసు ప్రభువు వారు భూమి మీదకి మానవ అవతారంలో దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుడే సాక్షాత్తు ఒక మానవుడిగా వచ్చాడు. ఇప్పుడు యేసు ఒక మానవ స్వభావాన్ని ధరించుకొని మానవుడిగా భూమి మీదకి వచ్చాడని బైబిల్ సాక్ష్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. వచ్చి ఈ వ్యక్తిని ఎలాగైనా పడిపోయిన ఈ వ్యక్తిని నిలబెట్టాలని దేవుడు తలుస్తున్నాడు. పడిపోయిన వ్యక్తిని ఎలాగైనా ఆశీర్వదించాలని తలుస్తున్నాడు. బైబిల్లోంచి ఒక సంఘటన మనం చదువుతాం. చూడండి, బైబిల్లోంచి ఒక సంఘటన మనం చదువుతాము. ఒక మార్కు సువార్త 9వ అధ్యాయంలో, మార్కు సువార్త 9వ అధ్యాయంలో మానవుని యొక్క పరిస్థితి ఎంత దారుణంగా శత్రువు పడవేస్తుందంటే 9వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో 9వ అధ్యాయం 17వ వచనంలో ఒక రోజున యేసు ప్రభు వారి దగ్గర జనసమూహంలో ఒకడు వచ్చి, బోధకుడా, 9వ అధ్యాయం 17వ వచనం, బోధకుడా, మోగ దయ్యం పట్టిన నా కుమారుణ్ణి నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయను. అప్పుడు వాడు నురుగు కార్చుకుని పండ్లు కొరుక్కుని మూర్ఛిల్లును. చూడండి, నిన్న ఈ మాట వినండి ప్రియ స్నేహితులారా. ఒక మోగ దయ్యం పట్టుకుంది నా కొడుకుని. ఆ కొడుకుని పట్టుకున్నప్పుడల్లా వాని కిందకి పడద్రోస్తుంది. అప్పుడు వాడు నరుగు కార్చుకుని పండ్లు కొరుక్కుని మూర్ఛిల్లిపోతున్నాడు. దయచేసి ఆ దయ్యం చేతుల్లోంచి నా కొడుకుని విడిపించండి అని చెప్పేసి ఒక వ్యక్తి వచ్చాడు. చెయ్యెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్తామా? గట్టిగా 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఒక రోజున యేసు ప్రభువు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుని కొండ ఎక్కి ప్రార్థన చేసి తిరిగి ఆయన యథావిధిగా కిందకు వచ్చేస్తున్నాడు. ఎప్పుడు ప్రార్థన చేసుకుని వచ్చినట్టు కిందకు వచ్చాడు. కిందకు వచ్చేసరికి కింద ఏదో గలాటా జరుగుతుంది. ఏంటబ్బా, ఏంటి గలాట, ఏంటి మీరు అందరూ అలా మాట్లాడుకుంటున్నారు, ఏంటో గొడవ ఏంటి అని అడిగాడు ప్రభువు. అందులోంచి ఒకడు పరిగెత్తుకుని వచ్చి యేసు వైపు 2 చేతులు జోడించి, అయ్యా నీకోసమే వచ్చాను అయ్యా, అయ్యా నీకోసమేనయ్యా, నాకు కొడుకున్నాడు అయ్యా, ఇదిగో నా కొడుకు. ఈయనకి దయ్యం పట్టుకుని, ఈయన మోగవాడు, సరిగ్గా మాట్లాడలేడు. ఈయనకి దయ్యం పట్టుకుంటుంది. పట్టుకున్నప్పుడల్లా వీడి కింద పడి నురుగు కార్చుకుని ఈ దయ్యం ఈయన పట్టుకున్నప్పుడల్లా కిందకి పడతొస్తుంది అయ్యా, కిందకి పడతొస్తుంది. అప్పుడు వీడు నురుగు కార్చుకుంటున్నాడు, మూర్ఛిల్లిపోతున్నాడు. అయ్యా ఎలాగైనా నా కొడుకుని బ్రతికించండి అయ్యా, ఆ దయ్యం చేతిలోంచి నా కొడుకుని విడిపించండి అయ్యా అని వచ్చి బతిమాలుతున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఇది ఎంతకాలం నుంచి వీడికి సంభవించింది, ఎప్పటి నుంచి ఇది సంభవించింది అని అడిగాడు. చూడండి ఆ వచనాన్ని మనం గమనిందాం. చూడండి 20వ వచనములో 21వ వచనం, అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలం అయ్యింది అని తండ్రిని అడిగాడు. అప్పుడు వాడన్నాడు, చిన్నప్పటి నుంచి కూడానయ్యా, చిన్నప్పటి నుంచి వీడికి మాట్లాడలేడు. చిన్నప్పటి నుంచి వీడికి దయ్యం పట్టినప్పుడల్లా కిందకి పడిపోయి గిలగలగలగల కొట్టేసుకుంటూ ఉంటాడు, ఈయన నురుగ కడుతుంటాడు అని అంటూ మరికొంచెం మాట చెప్తున్నట్టు 22వ వచనంలో, అది వానిని నాశనం చేయవలనని, అది వానిని నాశనం చేయాలని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును. ఏమైనా నీ వల్లైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమో నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులంటూ పైకెత్తి బిగ్గరగా ఆమేన్ అని పలుకుదాం. ఇంకా గట్టిగా చెప్దాం, ఆమేన్ అని చెప్దాం. ఆమేన్ అని అంటున్నాడు. అయ్యా ఈయన్ని పట్టుకున్నప్పుడల్లా ఇది కిందకు పడద్రోస్తుంది. పడద్రోసి ఆ తోసేదో నేల మీద పడద్రోయట్లేదు, ఒక్కోసారి నీళ్ళలో పడద్రోసేస్తుంది, ఒక్కోసారి ఇది అగ్నిలో పడిపోతున్నాడు. రే ఈ అగ్నిలో పడిపోతే కాలిపోతాడేమో అని చెప్పేసి మేమైనా కలవరపడుతున్నాం. కానీ వీడికి అగ్ని అన్నా కానీ ఏ బాధ తెలియట్లేదు వీడికి అసలు అని నిప్పుల్లో నీళ్ళలో పడిపోతున్నాడు. అయ్యా దయచేసి మీరు కనికరించండి అంటుంటే
ప్రభు అంటున్నాడు, ఎందుకు నీళ్ళలో పడిపోతున్నాడు వీడు, ఎందుకు అగ్నిలో పడిపోతున్నాడు అంటే, ఆ తండ్రి అన్నాడు, ఆ పట్టుకుంటున్న దెయ్యం, ఆ అపవాది వీని నాశనము చేయాలని చూస్తుంది అన్నాడండి. చెప్పండి, ఏం చేయాలని చూస్తుంది? గట్టిగా చెప్పండి అన్నమాట. అంటే మానవుణ్ణి సైతాన్ని ఏం చేయాలని చూస్తుంది? నాశనం చేయాలని చూస్తుంది. చెల్లి, నిన్ను పడద్రోస్తుంది, అగ్నిలోను నిప్పుల్లోను పడద్రోస్తుంది. ఎందుకు తోస్తుందంటే ఒట్టినే కాదు, నిన్ను నాశనము చేయాలని. స్నేహితుడా, ఈ రాత్రి సమయంలో ప్రభు పేరు చెప్తున్నాను, నిన్ను ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులని అపవాదిగాడు, ఆ సైతానుగాడు పడద్రోస్తున్నాడు, పాపంలో పడద్రోస్తున్నాడు, త్రాగుల్లో పడద్రోస్తున్నాడు, వ్యభిచారంలోకి పడద్రోస్తున్నాడు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే కొంతమంది అంటుంటారు, అదేదో ఒక పాట ఉంటుంది, ఒక భక్తుడు రాశాడు, ప్రేమలో పడ్డాను. ఎక్కడ పడ్డాడండి? పడ్డాడు, ప్రేమలో పడ్డాడండి. స్తోత్రగలను గాక. ఆయన పడ్డాడు క్రీస్తు ప్రేమలో పడ్డాడు కానీ బతికాడు. స్తోత్రగలను గాక. కానీ మన పిల్లలు ఎక్కడ పడుతున్నారో తెలుసండి? పడకూడని ప్రేమలో పడుతున్నారు, కపట ప్రేమలో పడుతున్నారు. ఆయన పడితే పడ్డటువంటి అమ్మాయి అట్లానే ఉంటుందా? జీవితము నాశనం చేసుకుంటుంది. నాకు తెలిసిన ఒక చెల్లాయి ఉంది, చాలా భక్తి పరురాలుగా ఉండేది, చాలా నీతిగా ఉండేది, పరాయి పురుషుని వంక చూసేది కాదు. ఊరు వాళ్ళందరూ అనుకునేవారు, ఈ అమ్మాయి ఎలాగ బ్రతకాలి, బ్రతికితే అని మిగతా అమ్మాయిలందరినీ హెచ్చరించేవారు. అంతగా ఈ అమ్మాయి బాగుండేదండి, చక్కగా నీటిగా ఉండేది, చాలా తెల్లగా ఉన్న, తల వంచుకుని ఉండేది. పొడిగాటి జడున్నా కానీ ఎప్పుడు వయ్యారాలకు పోయేది కాదండి, ఎప్పుడు ఐల్స్ జోడు కూడా వేసుకునేది కాదండి. మంచిగా, ఎంత మంచిగా ఉండేది, నీట్గా ఉండేది. కాలేజీల్లో లెక్చరర్ లేట్ అందరూ కూడా ఈ అమ్మాయికి మంచి సర్టిఫికెట్ ఇచ్చేవారు. అంత మంచిగా ఉంది ఈ అమ్మాయి. ఒక రోజున అమ్మాయికి ఇంటర్మీడియట్ వరకు బాగుంది, డిగ్రీ కూడా బాగానే చదివేసిందండి. డిగ్రీ అయిన తర్వాత పీజీకి వెళ్ళిందండి. పీజీకి ఒక కాలేజీలోకి వెళ్తే మరి ఎవడోనండి, ఆడు చదువుకున్నవాడు కూడా కాదంటాడు, ఆటో డ్రైవర్లు అంటాడండి వాడు. ఎక్కడో ఆటో నడుపుకునే ఒక వ్యక్తి, ఒక మంచి బుల్లెట్ ప్లాన్ బండి లాంటి వేసిన ఎస్అవుటో చేసి వచ్చి ఈ అమ్మాయికి ఇంకా తిరగటం, నువ్వు లేకపోతే నేను బతకలేను, నీ కోసమే నేను పుట్టాను, నా కోసమే నువ్వు పుట్టావు అంటే వెనకాల అంటుంటే అస్సలు ఎప్పుడూ కొన్నెత్తి చూడలేని ఈ అమ్మాయి ఎలా పడ్డాదో తెలియదండి, ప్రేమలో పడ్డదండి. ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా అంతా, ఇప్పుడు తల్లిదండ్రులకి సంగతి కొంచెం కూడా తెలియదు, ఊర్లో వాళ్ళకు కూడా అసలు ఎవరికి తెలియదండి. ఇంత మంచిగా ఒక రోజున ఆ బండేసి వచ్చాడు, బట్టలు చదువుకుంది, ఎవరికి తెలియకుండా బండికి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి ఒక 10 రోజుల దాకా ఎవ్వరికి కనబడలేదు. 10 రోజులు అయిపోయిన తర్వాత ఆ మైనార్టీ తీరిందేమో, ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఇతను పెళ్లి చేసుకుందండి. ఆ కుటుంబం ఎంతో గౌరవంగా కుటుంబం. ఇంకా తండ్రి నేను చచ్చిపోతానని చెప్పేసి ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడు. తల్లి ఏమో గుండెలు బాదుకుని ఇంట్లోంచి రాకుండా ఒకటే ఏడుపు దుఃఖం. ఆ పుట్టింటి వాళ్ళ మా యొక్క తల్లిదండ్రుల యొక్క అన్నదమ్ముల కుటుంబీకులు అందరూ ఇంకా కన్నీరు మున్నీరు అయిపోయారు. కొన్ని రోజుల వరకు వాళ్ళు అస్సలు మనుషులే కాలేకపోయారు. అమ్మాయికి మాత్రం హ్యాపీగా అబ్బాయి బండి మీద బ్రహ్మాండంగా తిరుగుతుంది, హ్యాపీగా ఉన్నాను అనుకుంటుంది. ఒక బిడ్డకు తల్లి అయిపోయింది పిల్లారా. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎప్పుడైతే బిడ్డకు తల్లి అయిందో వీడికి వేరొక అమ్మాయితో కాంటాక్ట్ పెట్టుకోవటం మొదలు పెట్టాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మందితో కాంటాక్ట్లు ఉన్నాడు. ఏంటయ్యా నువ్వు ఎలా చేస్తున్నావేంటి? ఎవరు అమ్మాయి ఎవరు ఫోన్ చేస్తుందంటే నా 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 గర్ల్ ఫ్రెండ్ అన్నాడటండి. గర్ల్ ఫ్రెండ్ ఏంటి అన్నాడు. గర్ల్ ఫ్రెండ్ ఉండకూడదు నీకు అంటే వ్యక్తిగా చెప్పడానికి, నీలాంటి వాళ్ళు నాకు చాలా మంది ఉన్నారు, నువ్వు ఇప్పటికి నాకు 7వ దాను అన్నాడటండి. అంతేనండి, జీవితం ఏం చేయాలో అర్థం అవ్వలేదండి. పుట్టింటికి వెళ్ళలేదు, ఎక్కడికి పోలేదు, చచ్చిపోవాలని చెప్పేసి యానం గోదావరి దగ్గరికి వచ్చి బిడ్చి మించి దూకేద్దామని అంటే ఆ బిడ్డను చూసి దూకలేక వెనక్కి వెళ్ళి చావలేక బ్రతకలేక కృంగిపోతుంది. ఎందుకు ఇలా బ్రతుకైపోయింది? ఒక రోజున నా దగ్గరకు వచ్చింది, అయ్యా పాస్టర్ గారు బ్రతుకంతా నాశనం చేసుకున్నా, అందమైన బ్రతుకు, ఆరోగ్యకరమైన జీవితం, ఐశ్వర్యంలో బ్రతికిన బ్రతుకు ఒక్క క్షణకాల్లో రెప్పపాటు కాల్లో పాడు చేసుకున్నాను. ఎందుకు పడిపోయావమ్మా? ప్రేమలో. ఎక్కడ పడ్డది? ప్రేమలో. తమ్ముడు చెల్లి ప్రేమలో పడ్డానని ప్రేమించడం పెద్ద గొప్ప అనుకుంటున్నా.
ప్రేమించడం చాలా గొప్పది అని అనుకుని ప్రేమలో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అమ్మాయి జీవితం పాడైపోయిన చివరికి తల్లిదండ్రులకి సంగతి తెలిసింది. పోతే పోనే నా కూతురుని మా ఇంటైనా ఉంటుందని చెప్పేసి అమ్మాయిని తన ఇంట చేర్చుకున్నారు. అసలు చేర్చుకునే పరిస్థితి కాదు, చేర్చుకుని ఇంకెన్నడు వెళ్ళనివి కూడా కట్టడి పెట్టుకుని ఈ అమ్మాయిని ఆ బిడ్డని పెంచుకుంటే బిడ్డను చూసి బతుకుతుంది. చాలాసార్లు ఏడుస్తుంటది, నా జీవితం నా చేతులతోనే పాడు చేసుకున్నా, స్వయంగా నాశనం చేసుకున్నా. నాశనం చేసింది ఎవరు? ఒక అబ్బాయి అనుకోవచ్చు, కానీ అబ్బాయి కాదు. అబ్బాయి వెనకాల పనిచేసి ఆ అపవాదిగాడు ఆ కుటుంబాన్ని నాశనం చేశాడు. ఈ రాత్రి సమయంలో చెప్తున్నా, తమ్ముడు, నీ బ్రతుకు పాడవటానికి వీల్లేదు, నీ జీవితం నాశనం అవటానికి వీల్లేదు. ప్రేమలో పడ్డానని ఆ ప్రేమ జోళ్ళకు పోకుండా ఉంటే నీ బ్రతుకు దేవుడికరంగా మార్చబడుతుంది. నీకు ఏం చెయ్యాలో నా దేవునికి తెలియదా? నీకు ప్యాంటు కొనిచ్చిన వాడు, షర్ట్ కొనిచ్చిన తల్లిదండ్రులు నీకు మంచి అమ్మాయిని తీసుకొచ్చి నీకు కట్టబెట్టలేదా? ఆ పరమ తండ్రి అని యేసయ్య అన్ని చేసిన యేసయ్య ఒక అమ్మాయిని తెసి ఒక భార్య ఉండాలని ఆ కన్న తండ్రికి ఆలోచన పుట్టి ఒక అవ్వమ్మని తెచ్చి భార్యగా చేయలేదా? అలాగే నీ తల్లిదండ్రులు నీకొక మంచి అమ్మాయిని భార్యగా ఇవ్వలేదా? ఎందుకు తమ్ముడు? నా సెలక్షన్ నాదట్నా? ఎన్ని సెలెక్ట్ చేస్తున్నావు? సెలెక్ట్ చేయడం మేసాలు వచ్చిన తర్వాత నీ సెలెక్ట్ చేస్తున్నావు. అందుకే అడ్డాలు ఉన్నంత వరకే బెడ్లట. మా ఇద్దరు గడ్డలు వచ్చిన తర్వాత బిడ్డలు కాదట, బిడ్డలు కాదు గడ్డలండి. క్యాన్సర్ గడ్డలైనా భరించచ్చు కానీ వీళ్ళని భరించలేకపోతున్నావు తమ్ముడు. అందుకని అంటాను, ఈ రోజు నీ బ్రతుకుని నాశనం చేసుకోవటం నా దేవునికి ఇష్టం లేదు. నీకు సరైన జోడిని నీ తల్లిదండ్రులు నీకు చూడగలరు. చెయ్యెత్తి బిగ్గరగా స్తోత్రాలు పలుకుదామా? నాశనంలో పడిపోకు, త్రాగుల్లోకి జారిపోకు, ఏ పాపంలో పడిపోకు, వ్యభిచారంలో పడిపోకు తమ్ముడు. వ్యసనాలకి చిన్న మూతతో మందు మొదలు పెట్టి సీసాలు ఇప్పి త్రాగుబోతులు ఎందరో ఉన్నారండి. మాది యానం పక్కనే మా ఊరు పిల్లరా. యానానికి ఆదివారం నాడు పోటెత్తి వచ్చేస్తారు జనం అండి. అందరూ కుర్రోళ్ళే, ఎక్కడ పడితే అక్కడ కూర్చుని మందు సీసాలు ఇప్పి తాగి రోడ్ల మీద పడిపోతుంటారు. వాళ్ళు బళ్ళలో నడుతారో తెలియదు. వస్తూ దారిలో ఎన్నో యాక్సిడెంట్లు అండి. మా యానం నుంచి మా కుడుపురికి 12 కిలోమీటర్ల దూరం. 12 కిలోమీటర్లో ఈ 7-8 సంవత్సరాల్లో ఇంచుమించుకు ఒక 50 మంది చచ్చిపోయారు పిల్లరా, జస్ట్ ఆ రోడ్లో. ఎందుకు అంటే కేవలం త్రాగుడు వల్ల జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఇలా పాడు చేసేది ఎవరు? తమ్ముడు, నీలేం తప్పులేదు. చెల్లి, నీలేం తప్పులేదు. నీకు ఆకర్షణ ఉంది, ఆకర్షించబడుతున్నావు. నీకు అందం మీద ప్రాముఖ్యత ఉంది, అందానికి విలువించుకుంటున్నావు, చదువుకి లేవట్లేదు. అదే నువ్వు చేసి తప్పు. తమ్ముడు, నీ జీవితంలో పైకి రావాల్సిన వ్యక్తివి నువ్వు, కానీ పైకి రావాల్సిన స్థితిలో ఏ అమ్మాయో నవ్వింది, ఆ నవ్వు కాస్త నీకు లవ్ అయింది, ఆ లవ్ కాస్త కొవ్వు అయింది. ఆ తర్వాత నీ బ్రతుకు బుగ్గి పాలవుతుంది. తమ్ముడు, ఏ అమ్మాయి నవ్వులకి పడిపోవద్దు, చెడిపోవద్దు. ఏ త్రాగుడికి, వ్యసనాలకి, స్నేహితులకి నువ్వు లోపడద్దు. ఇదిగో శత్రువు నాశనం చేసి పడగొడుతుంది. పాపంలో పడగొడుతుంది, ప్రేమలో పడగొడుతుంది, త్రాగుల్లో పడగొడుతుంది, అపవిత్రమైన జీవితంలో పడగొడుతుంది. అయితే నా తండ్రి నీ దేవుడు, మన ప్రభువైన యేసయ్య పడిపోయిన వాళ్ళని పడిపోయినట్లుగా చూసే దేవుడు కాదు, పడిన వారిని లేవనెత్తే దేవుడై ఉన్నాడు. చెప్పలు కొడుతూ గట్టిగా స్తోత్రం చెప్తామా? పడిన వారిని లేవనెత్తు దేవుడై ఉన్నాడు. బైబిల్ చెప్తున్న 146వ కీర్తనలో కృంగిన వారిని లేవనెత్తు దేవుడు. చెప్పనందరి మాట, గట్టిగా పలకని మాట, కృంగిన వారిని లేవనెత్తు దేవుడు. చెయ్యెత్తి బిగ్గరగా చెప్పండి, కృంగిన వారిని లేవనెత్తు దేవుడు. ఈ రాత్రి సమయంలో నిన్ను లేవనెత్తే దేవుడై ఉన్నాడు, నిన్ను పైకెత్తే దేవుడై ఉన్నాడు. పడిపోయిన నీ స్థితిలోంచి దేవుడిని పైకెత్తే దేవుడై ఉన్నాడు. నువ్వు నాశనం అయిపోతున్నా దేవుడికి ఇష్టం లేదు. ఈ సమస్త సృష్టిని చేసింది నీ కోసమే, భార్యను చేసింది నీ కోసమే, బిడ్డలు చేసింది నీ కోసమే. ఈ వాహనాలు, నీకు కావలసినటువంటి సుఖాలు, సౌకర్యాలు దేవుడు నీ కోసమే తయారు చేయించాడు. నిన్ను మంచిగా ఉంచాలని దేవుడు చూస్తున్నాడు. తమ్ముడు, అయితే పాపం నేను పడద్రోసి నేను నాశనం చేయాలని చూస్తుంది. నువ్వు నాశనం అయిపోవటం దేవునికి ఇష్టం లేదు. నిత్యంగా నా దేవుడు నిన్ను సింహాసనంలో కూర్చొని పెట్టాలని చూస్తున్నాడు. చెప్పలు కొడితే గట్టిగా స్తోత్రం చెప్దామా? నిన్ను సింహాసనంలో కూర్చొని పెట్టాలని చూస్తున్నాడు. పడిపోయిన వ్యక్తి, నేల మీద పడిపోయిన వ్యక్తి నేల మీద ఉంచాలనుకుంటలే దేవుడు. ఇదిగో తండ్రి కుడి పార్శ్వ నిన్ను కూర్చొని పెట్టాలని చూస్తున్నాడు. అది కూడా సాధారణమైన స్థితిలో కాదు, బంగారు వీధులు కలిగిన పరలోక రాజ్యములో, వజ్రాలు కలిగినటువంటి పరలోక రాజ్యంలో దేవదూతలందరూ జయ పలికే ఆ పరలోక రాజ్యంలో నిన్ను పక్కన కూర్చొని పెట్టాలని చూస్తున్నాడు. అయితే నువ్వు చేయవలసిన ఒకే ఒక్క పని,
పడిపోయిన నీవు, చెడిపోయిన నీవు అట్లానే ఉండిపోయి ఎలాగైనా పడిపోయాను కదా, ఎలాగైనా చెడిపోయాను కదా అని అనుకోబోకు. అట్లా అనుకోబోకు. నువ్వు నీ మనసును మార్చుకుని యేసయ్య నన్ను మరలా నిలబెట్టు అని ఒక్క మాటగా నువ్వు పలకగలిగితే ఈ రాత్రి నీ బ్రతుకుని యేసయ్య నిలబెట్టబోతున్నాడు. ఈ రాత్రి నీ బ్రతుకుని యేసయ్య నిలబెట్టబోతున్నాడు. నీ జీవితాన్ని యేసయ్య కట్టబోతున్నాడు. చెల్లి, నీ బ్రతుకుని నిలబెట్టడం నా దేవునికి చాలా సులువైన పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ అప్పులు తీర్చడం నా దేవునికి ఆఫ్టర్ ఆల్ నీ 10 లక్షల రూపాయలు అప్పున్నా నా దేవుడు చిటికలో తీర్చగలడండి. స్తోత్రం కలుగును గాక. నీకున్న కష్టాలని నా యేసయ్య ఒక్క మాటతో తొలగించగలడు. పోయిన దాన్ని తిరిగి సంపాదించి ఇవ్వటం నా దేవునికి చాలా సులువైన పని. చెయ్యెత్తి బిగ్గరగా ఆమేనని పలుకుదామా? గట్టిగా చెప్పండి, ఆమేన్, ఆమేన్. నిత్యంగా యేసయ్య మీ బ్రతుకుల్లో గొప్ప కార్యము చేయును గాక. సర్వసాధారణంగా ఒక తప్పు చేసినోడు ఏం చేస్తాడంటే, ఎలాగో తప్పు చేశాం కదా అని ఎండు తప్పులేని చేస్తాడండి. చొక్కా కొంచెం మాసిపోయింది అనుకోండి, బట్టలు కొంచెం మాసిపోయినాయి అనుకోండి, మాసిపోక ముడిపోయితే కుర్చీని తుడుచుకుని జాగ్రత్తగా, ఎంత కొత్త బట్టలు అనుకోండి ఎంత జాగ్రత్త కూర్చుంటామండి. అసలు ఎక్కడ కూర్చోవటానికి కాళ్ళు లాగినా కానీ కూర్చోం మురికొంటే. కానీ ఒక్కసారి మురికి అయిపోయినాడు ఏం ఎలాగైనా మాసిపోయినాయి కదని ఎక్కడైనా దేకేస్తాడండి, ఎక్కడైనా తొలుతాడండి, ఎక్కడైనా సరే ఎంత మురికిలైనా కూర్చుంటాడు. ఎందుకంటే బట్ట ఏమైంది? మాసిపోయిందండి. మాసిపోయిన బట్టను ఏమైనా చేస్తాడు అంటే అంటాను. ఒక్కసారిగా మరకడిందంటే పాడైపోవటానికి పూర్తిగా ఒకవేళ ప్రయత్నం చేస్తున్నాడేమో. ఈ రాత్రి సమయంలో ప్రభు అన్నాడు, నీవు పాడైపోయిన స్థితిలోంచి నా యేసయ్య నిన్ను విడిపించి నేను గొప్ప స్థానంలో నా ప్రభువైన యేసయ్య మిమ్మల్ని నిలబెట్టును గాక. చెయ్యెత్తి బిగ్గరగా ఆమేన్ పలుకుదామా? 2 చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెప్దామా? 2 చేతులపై గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పడిపోయిన స్థితిలోంచి నా యేసయ్య నిన్ను నిలబెట్టును గాక. నిలబెట్టడం నా దేవుని చేతిలో ఉంది. చెప్పండి అందరూ, చెప్పండి. నిలబెట్టుట దేవుని చేతిలో ఉంది. మన చెప్పండి, నిలబెట్టుట దేవుని చేతిలో ఉంది. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టును గాక. పడిపోయిన స్థితిలోంచి నా దేవుడు మిమ్మల్ని నిలబెట్టును గాక. ఎంత అద్భుతంగా నిలబెడతాడు. ఒక మాట మీరు ఈ స్వరాన్ని వినండి పిల్లరా, ఎంత అద్భుతంగా నిలబెడతాడు. నీ స్థితి, పడిపోయిన స్థితిని చూడండి. 9వ అధ్యాయంలో ఎప్పుడైతే అతను పడిపోయాడో కిందకు పడద్రోయి వస్తుంది. పడద్రోయగానే రండి 9వ అధ్యాయము 22వ వచనంలో, అగ్నిలోను నీళ్ళలోను అది పడద్రోయిను. అప్పుడు ప్రభు చెప్పాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని చెప్పారు. అప్పుడు యేసయ్య 25వ వచనంలో దయ్యం దగ్గరికి వెళ్ళి, ఏ మోగవైన చెవిటి దయ్యమా వారిని వదిలిపో అని ఆజ్ఞాపించాడు. వెంటనే 26వ వచనంలో, అప్పుడు అది కేక వేసి వాడిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాడు. అప్పుడు అతడు చచ్చిన వాని వలె పడిపోయి ఉన్నాడు. ఇప్పుడు చూడండి 27వ వచనం దగ్గరికి వెళ్దాం. రండి నాతో కలిసి అందరూ చదవండి. 27వ వచనము అందరు బైబిల్ అందరూ తెలిసి చదవండి. అందరు కలిసి ఒకేసారి చదువుదాం. నెంబర్ 1 అందరు కలిసి చదువుదాం. 1 2 3 అంటాను, కలిసి చదువుదాం. 1 2 3. అయితే యేసు వాడిని చెయ్యి పట్టి వాడిని లేవనెత్తగా వాడు నిలవబడెను. అందరు పలకండి, వాడు. నాతో చెప్పండి, యేసు వాడిని చెయ్యి పట్టి వాడిని లేవనెత్తగా వాడు నిలవబడెను. నాతో మళ్ళా చెప్పండి, యేసు వాడిని చెయ్యి పట్టి. మన చెప్పండి, ఏం పట్టి? గట్టిగా చెప్పండి, ఏం పట్టి? నిన్ను చేపడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ చేతుల్ని అందరూ విడిచిపెట్టేస్తే నా యేసయ్య నిన్ను చేపడుతున్నాడు ఆయన. నీ భర్తని ఒకవేళ విడిచిపెడితే నా యేసయ్య నీ వైపున తన చెయ్యిని చాపుతున్నాడు ఆయన, నేను చేపడుతున్నాడు ఆయన. దేవునికి చేయెత్తి గట్టిగా స్తోత్రం చెప్తామా? ఓ బంధువులు మిత్రులందరూ ఒకవేళ చెయ్యి విడిచిపెడితే యేసయ్య నిన్ను చేపడుతున్నాడు. ఇదిగో నేను ప్రభువుని నమ్ముకున్నానని నా ఇంటిలో నా బంధుమిత్రులు నన్ను విడిచిపెట్టేశారు, నన్ను త్రోసివేశారు. నా కన్న తండ్రే నన్ను విడిచిపెట్టేశాడు పిల్లరా. కానీ నా కన్న తండ్రి నన్ను విడిచిపెట్టింది, యేసయ్య మాత్రం నా చెయ్యి ఆయన పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. నా తల్లిదండ్రులు చేయలేని కార్యాన్ని యేసయ్య నా జీవితంలో కార్యాలు చేశాడు. ఈ రాత్రి ఎవరు నీ చెయ్యి విడిచిపెట్టేసినా, బంధుమిత్రులు చేయి విడిచిపెట్టేశారా, అన్నదమ్ములు చేతులు విడిచిపెట్టేశారా, స్నేహితులు కూడా నీకు డబ్బు లేదని, నీకు బలం లేదని, నీకు జ్ఞానం లేదని, నీకు సరైన ఇల్లు వాక్యం లేదని అందరూ నిన్ను దూరం పెట్టారా? అయితే యేసు రాత్రి అంటున్నాడు, నేను నీ చేయి పడుతున్నాను. నేను కానీ నీ చేయి పట్టుకున్నానంటే నీ జీవితం ఉన్నతమైన స్థితిలో నిలబడుతుంది. నీ చేతిలో ఏమీ లేదు, నేను ఏమి చేయలేకపోతున్నానయ్యా, నా వల్ల ఏమీ కావట్లేదయ్యా అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా? అయితే ఈ రాత్రి నీ జీవితాన్ని యేసే చేతిలో పెట్టి చూడు.
అద్భుతములు చేస్తాడు, మహత్య కార్యాలు చేస్తాడు. నీకు సాధ్యం కాలేని కార్యాలు యేసయ్య సాధ్యం చేసి పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ వల్ల జరగలేని కార్యం యేసయ్య వల్ల జరుగుతుంది. చేతులెత్తి బిగ్గరగా ఒక్కసారి ఆమేనని పలుకుదామా? ఈ రాత్రి ఒకవేళ దుఃఖంతో నువ్వు ఉంటే యేసయ్యని నిలబెట్టబోతున్నాడు. పడిపోయి ఉంటే, చెడిపోయి ఉంటే యేసే తిరిగి నేను బాగు చేయబోతున్నాడు. నా బ్రతుకు బాలేదయ్యా, నా జీవితం చెడిపోయిందయ్యా, నా జీవితం పడిపోయిందయ్యా అంటే ఒక్కసారి యేసేని పిలువు. నా చెయ్యి పట్టుకొని అడిగితే నిశ్చయంగా యేసే నీ చెయ్యి పడతాడు. ఎవరు చేయి పడతాడండి? యేసయ్య పడిపోయిన వాళ్ళ చేతిలో. ఏమండి, మనకు 4 పిల్లలు ఉన్నారు. 4 పిల్లలు, అందులో 3 చక్కగా ఆడుకుంటారు, పాడుకుంటారు, తిరుగుతారు. అందులో ఒకడు లేవలేడు, కూర్చోలేడండి, వాళ్ళు నిలబడలేడండి. మనం ఎవరిని ఎత్తుకుంటాం? ఈ 4లో నడవలేని వాడిని, నిలబడలేని వాడిని ఎత్తుకుని వాడికి మనమే కాలం అవుతాం, వాడికి మనమే వెన్నుముక అవుతాం, వాడిని మనమే భుజాల మీద వేసుకుని తిప్పుతాం. పుల్లారా, మిగతా 4 మాత్రం వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారు, కానీ వాడు మాత్రం తండ్రి కాళ్ళ మీద నిలబడతాడు. ఈ రాత్రి ప్రభువు చెప్తున్నాను, ఒకవేళ నువ్వు అప్పులు పాలయ్యేవని అందరూ నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, ఒకవేళ నీ ఇంట్లో వాళ్ళని పోగొట్టుకున్నావని నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, ఎవ్వరు నీ చేయి పట్టుకోకపోవచ్చు. ఈ రాత్రి చెప్తున్నాడు, నీకు కాళ్ళు లేకపోతే నేనే నీకు కాళ్ళు నవ్వుతాను, నీకు కళ్ళు లేకపోతే నేనే నీకు కళ్ళు నవ్వుతాను, నీకు అప్పులు పాలైపోయి ఆస్తి లేకపోతే నేనే నీకు ఆస్తిగా మారుతానంటున్నాడు దేవుడు. నేనే నీకు కీర్తి లేదు, నీకు పేరు ప్రఖ్యాతి లేవా, నేనే నీకు కీర్తిగా మారుతాను, నేను నీకు ఘనతనిస్తానంటున్నాడు. ఈ రాత్రి యేసయ్య ఇచ్చే ఘనతను కానీ పొందుకోగలిగితే నిత్యంగా నీ జీవితం దీవెనకరంగా మార్చబడుతుంది. చెయ్యెత్తి బిగ్గరగా ఆమేనని పలుకుదాం. చెయ్యెత్తి మరోసారి బిగ్గరగా ఆమేనని చెప్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. నిశ్చయంగా మీ జీవితంలో యేసయ్య గొప్ప కార్యాలు జరిగించునుగాక. యేసయ్యని నిలబెడతాడు. ఒట్టి నిలబెట్టి చెయ్యి పట్టుకుని, ఇలా చెయ్యి పట్టుకుని వారిని పైకి లేవనెత్తి పడిపోయిన వారిని నిలబెట్టాడు. చెప్పండి కొద్ది గట్టిగా స్తోత్రం చెప్తామా? పడిపోయిన వాడిని నిలబెట్టాడండి. ఒట్టిగా ఎప్పుడు శత్రు చేతులు పడగొట్టింది ఎవరు? సైతాన్. ఈ నాశనం చేసింది ఎవరు? సైతాన్. వీడిని బాధ పెట్టింది ఎవరు? సైతాన్. వీడికి మోగతనం కలుగ చేసింది ఎవరు? సైతాన్. మూర్ఛ రోగాన్ని కలుగ చేసింది ఎవరు? సైతాన్. వీడికి వ్యాధిని కలుగ చేసింది ఎవరు? సైతాన్. ఈ నిప్పుల్లో నీళ్ళల్లో పడిపోవడానికి కారణం ఎవరు? సైతాన్. తమ్ముడు, ఇదే మాటలు జ్ఞాపకం పెట్టుకో. నిన్ను అప్పుల్లో పడేసింది ఎవరు తెలుసా? సైతాన్. నిన్ను పాపంలో పడవేసింది ఎవరు తెలుసా? సైతాన్. నిన్ను వ్యాధిని కలుగ చేసింది ఎవరు తెలుసా? సైతాన్. నడువు నొప్పితో బాధపడుతున్నావేమో, ఆ నడువు నొప్పి కారణం కూడా ఎవరంటే ఒక సైతాన్. యేసయ్య ఒక రోజున నడువు వంగిపోయిన ఒక స్త్రీని దగ్గరికి పిలిచి, అమ్మా ఇలా రా అని పిలిచారు. దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన అన్నారు, ఏ సాతానా, ఈ బిడ్డని పిలిచి పో అన్నాడండి. వెంటనే నడువు వంగిపోయిన ఆవిడ నిటారుగా లేచి నిలబడిందండి. అందరూ అనుకుంటున్నారు ఈవిడ నడువు నొప్పి కదా, ఈవిడికి ప్రార్థించేంత ఎందుకు తగ్గిపోయిందంటే ప్రభు చెప్తున్నాడు, ఈవిడికి నడువు వంగిపోవడం గల కారణం సాధారణమైనటువంటి నడువు నొప్పి కాదు, ఇది సైతాను పట్టుకోవటం వల్ల వచ్చిన నడువు నొప్పి. ఆ నడువు నొప్పిని సైతాను గద్దించగానే, సైతాన్ని యేసయ్య గద్దించగానే సైతాన్ బిడ్డ విడిచిపెట్టి వెళ్ళిపోయింది, చక్కగా లేచి నిలబడిందండి. చప్పట్లు కొడుతూ ఒక్కసారి దేవుడిని కనపరుద్దామా? ఈ రాత్రి నీ బ్రతుకుని యేసయ్య చక్కగా నిలబెట్టబోతున్నాడు. నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. ఎంతమంది మా బ్రతుకు నిలబెట్టబడాలి అని కోరుకుంటున్నారు? చెయ్యొద్దు. ఒక్కసారి ఆమేనని చెప్పగలరా? ఇంకోసారి గట్టిగా చెప్పగలరా? నువ్వు ఇల్లు నిలబెట్టుకోలేకపోతున్నావు తమ్ముడు, చెల్లి. ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నావు, నిలబెట్టలేకపోతున్నావు. సంసారాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నావు, నీ వల్ల అవ్వట్లేదు. అప్పుడు తొలగించుకుని ఆస్తిమంతులు నిలబడాలనుకుంటున్నావు, నీ వల్ల అవ్వట్లేదు. పరీక్షల్లో పాస్ అయ్యి మంచి రిజల్ట్ సంపాదించి నిలబడాలనుకుంటున్నావు, నీ వల్ల అవ్వట్లేదు. ఎన్నిసార్లు ఉద్యోగాలకు వెళ్ళినా ఇంటర్వ్యూలో చూసి వెనక్కి వచ్చేయటమే తప్ప ఒక్క దాంట్లో సెలెక్ట్ అవ్వట్లేదు, నిలబడలేకపోతున్నావు. కానీ యేసయ్య రాత్రి నీతో వాగ్దానం చేస్తున్నాడు, నీకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చి నా యేసయ్య నీ బ్రతుకు నిలబెట్టబోతున్నాడు. నీకు మంచి వ్యాపారాన్ని ఇచ్చి యేసయ్య నీ బ్రతుకు నిలబెట్టబోతున్నాడు. అప్పుడు వచ్చిన దేవుడు నిన్ను పైకి లేవనెత్తి నిలబెట్టబోతున్నాడు. నిలబడాలని ఆశ నీకుంటే చప్పట్లు కొడుతూ మన యేసయ్యను ఒక్కసారి కనపరచండి. నిశ్చయంగా యేసయ్య నన్ను నిలబెట్టండి అయ్యని చప్పట్లు కొడుతూ చెప్పండి, యేసయ్య మమ్మల్ని నిలబెట్టండి నాయన, నిలబెట్టండి నాయన. నీ బ్రతుకు నా యేసయ్య నిలబెట్టబోతున్నాడు. చేయొద్దు బిగ్గరగా ఆమేన్ పలుకుదామా?
గట్టిగా చెప్తాం ఆమె. నిరుత్సాహంలోని వ్యక్తుల్ని నిలబెట్టే దేవుడై ఉన్నాడు. నిన్ను బలహీనమైన స్థితిలోనే నిన్ను దేవుడు నిలబెట్టేవాడై ఉన్నాడు. ఎవరు నిలబెడతారు? సాధారణ వ్యక్తులు ఎవరు నిలబెట్టలేదండి. పాపపు స్థితి పోతేనే గాని నీ బ్రతుకు నిలబడదండి. ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, నీ బ్రతుకుని నేను నిలబెట్టడానికి నేను చెప్పే 3 పనులు చేయి, నేను నిలబెడతాను అంటున్నాడు. చేయొద్దు ఆమెను పలుకుదామా? యేసయ్య కూడా ఎవరు నిలబెడతాడంటే మనుషుల చేత తిరస్కరించబడిన వ్యక్తుల్ని నిలబెడతాడు. ఒక రోజున వ్యభిచారం చేత పట్టుకున్న ఒక స్త్రీని రాళ్ళతో కొట్టి చంపేయాలనుకున్నారు. అందరూ ఆ బిడ్డ చుట్టూ నిలబడి ఈమె పాపం చేసింది, పనికి మాలిందని చెప్పేసి ఆమెను అందరి ముందు దోషిగా నిలబెట్టారు. అవును, ఈ రోజుల్లో చాలా మంది మనలో ఏదో ఒక తప్పుని ఎదగటానికి ప్రయత్నం చేస్తారు. నువ్వు ఏ తప్పు చేయకపోయినా నీ మీద నేరం పెట్టారు కదా చెల్లి, ఏ పొరపాటు చేయకుండా తమ్ముడు నీ మీద నేరాలు మోపుతుంది కదా. ఇది సమాజం యొక్క లక్షణం. సమాజం అలాగే నీ మీద నేరాలు మోపుతుంది. ఆ వ్యక్తిని అందరి ముందు తప్పు చేసిన వ్యక్తిగా, ఆ వ్యభిచారం చేసిన స్త్రీని తప్పు చేసిన వ్యక్తిగా నిలబెట్టి రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు. కానీ యేసయ్య ప్రశాంతంగా అక్కడ ఉండి ఏదేదో కింద రాసుకుంటున్నాడు. అందరూ వచ్చి అయ్యా ఈవిడ తప్పు చేసింది, ఈవిడ కొట్టి చంపేయాలనుకుంటున్నాము అని ఒక దోషిగా నిలబెడితే ఆయన మాత్రం ఆవిడ్ని దోషిగా నిలబెట్టట్లేదు. ఆవిడ మామూలు వ్యక్తిగానే చూస్తున్నాడు. వాళ్ళందరూ మాత్రం నీతిమంతులు కనబడుతున్నారే, వాళ్ళందరూ అరుస్తున్నారే, కేకలేస్తున్నారే. ఈ ఒక్క మాట కూడా ఈయన సమాధానం చెప్పట్లేదు. ప్రశాంతం కింద కొంగని ఏవేవో రాస్తున్నాడు. ఏంటంటే వాళ్ళు ఏం రాస్తున్నాడు? తొంగు చూస్తే సుబ్బారా నీ పాపం ఇది, అప్పారా నీ పాపము ఇది అని ఒక్కొక్కరు పాపం లిస్టు రాస్తుంటే ఆ పాపాలన్నీ వాళ్ళకి అర్థమయ్యి ప్రశాంతంగా మామూలుగా సైలెంట్గా వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరు నుండి. అందరూ ఈవిడ దోషిగా నిలబెడితే ఈయన మాత్రం దోషిగా నిలబెట్టకుండా ప్రశాంతంగా ఉన్నారు. అవును తమ్ముడు, ఈయన ఎందుకు ప్రశాంతంగా ఉన్నాడంటే ఘనమైన వ్యక్తులు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటారు. ఎవరైనా కేకలేసినా కొద్దిమంది చూడండి భర్తను అంటారు, మోగవాడిలో ఉన్నావు, ఇంతలా అరుతుంటే వినపడదా కనపడదా, ఎంత ప్రశాంతంగా ఎలా ఉన్నారు అంటుంటారు. ఆడోళ్ళే ఎక్కువ అరుతుంటారండి, మగవాళ్ళు మాత్రం మాట్లాడుకుని ఉంటారండి. మీకు నాకేం బీపీ రేజ్ అయిపోతుంది, ఇక్కడ మీరేటంత ప్రశాంతంగా ఉన్నారు అంటారు. ఎందుకే అలా అరుస్తావు? అరిసినంత మాత్రం నేను అయిపోతుందా? ఆలోచిద్దాం, ఏం చేయాలో చేద్దాంలే, కూర్చో టీ తాగు అంటాడు నా ఆయన. ఎంత కూల్గా మాట్లాడతారని అంటారు. అవును, కొంచెం బుర్ర ఎదిగిన వాళ్ళు, కొంచెం వివేకవంతులు ప్రశాంతంగా ఉంటారు. చూడండి, మనం కానుకపెట్టులో కానుకలు వేసామనుకోండి, చిల్లర పైసలు అయితే ఏం చేస్తే చెప్పండి, టంగు 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 అని మోగుతాయి. అదే 10 రూపాయల కాగితమో 100 రూపాయల కాగితమో 2000 కాగితం వేసామనుకోండి, ఎలా వెళ్తారు చెప్పండి? అందులోకి ఏ చప్పుడు లేకుండా నిశ్శబ్దంగా వెళ్తుంది. అంటే కాగితాలు చప్పుడు చేస్తాయా, కాసులు చప్పుడు చేస్తాయా? కాసులకు విలువ ఎక్కువ, కాగితాలకు విలువ ఎక్కువ. కాగితాలకు విలువ అంటే విలువైనవి ప్రశాంతంగా చప్పుడు చేయు, విలువలేని కాసులు ఉంటాయే అరుతాయి, కేకలేస్తాయి. మనం అరిసి కేకలేసే విలువ లేని వ్యక్తులుగా విలువను తగ్గించుకోవద్దు. మనం విలువను పెంచుకోవటం కోసం ప్రశాంతంగా ఉండుగాక. యేసయ్య ఎంతమంది అరుస్తుంటే వాళ్ళందరూ ఎవరు చెప్పండి? రూపాయి కాసులు అంటూ వాళ్ళందరూ. కానీ యేసయ్య 2000 కాగితాలు అంటాడు కాబట్టి మాట్లాడకుండా ప్రశాంతంగా ఉన్నాడు. నీ జీవితంలో అటువంటి ప్రశాంతత యేసయ్య అనుగ్రహించడు గాక. చెయ్యెత్తి బిగ్గర ఆమెను పలుకుదామా? నేను చెప్తున్న చివరి మాట వినండి. ఇంతమంది నేరం మోపుతున్నా యేసయ్య మాత్రం నేరం మోపట్లేదు. అందరూ దోషిగా నిలబెడితే యేసయ్య దోషిగా నిలబెట్టలేదు. ఈవిడ ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది. తెలుసో తెలియక తప్పు చేశాను, పాపం చేశాను, ఇంకెప్పుడు చేయను, నన్ను చంపకండి బాబు, నీకు పుణ్యం ఉంటుంది, నేను ఇక్కడి నుంచి ఎప్పుడు పాపం చేయను అని అంటుంటే వాళ్ళ మాట లెక్క చేయట్లేదు. పనికి మాలిందన్నా, నీలాంటిదే బ్రతకడానికి వీరలేదు, నువ్వు చావాలి, నువ్వు చచ్చి తీరాలి అన్నట్టుగా రాళ్ళు ఎత్తుతున్నా. ఈవిడేమో ఏడుస్తుంది, వాళ్ళేమో రాళ్ళు ఎత్తుతున్నారు. యేసయ్య రెండాటిని చూస్తున్నాడు. ఈమె కన్నీరును చూశాడు, ఈమె దుఃఖాన్ని చూశాడు, పాపం నుంచి పశ్చాత్తాపడాలనేటువంటి ఆ మనసును చూశాడు. ఈమెను అన్నాడు, అమ్మా ఇక ఎన్నడూ పాపం చేయకు, ఇక ఎన్నడూ పాపం చేయకు, నీవు పరిశుద్ధంగా జీవించని పరిశుద్ధమైన జీవితంలో ఈ పాపాత్ములైన స్త్రీని ఆయన నిలబెట్టాడు. చప్పట్లు కొడుతూ గట్టిగా స్తోత్రం చెప్తామా? చప్పట్లు కొడుతూ పాపాత్ములైన స్త్రీని పరిశుద్ధమైన వ్యక్తిగా నిలబెట్టాడు. నేను ఈ రాత్రి మీ అందరికి చెప్తున్నా, నీ మీద నేరం మోపొచ్చు, నీ ఇంటి వాళ్ళే, నీ కన్న తల్లిదండ్రులే, లేదా నీ కన్న కుటుంబమే నీ మీద నేరాలు మోపొచ్చు. నీరుగు పొరుగు వాళ్ళని నేరాలు మోపి ఒక నేరస్తులుగా నీ మీద నిలబెట్టచ్చు. బోనులో, కష్టాల బోనులో, శ్రమల బోనులో, ఇబ్బందుల్లో నిలబెట్టచ్చు.
అయితే ఈ యేసు ఈ రాత్రి చెప్తున్నాడు, అందరిని కష్టాల్లో నిలబెడితే నేను మాత్రం నిన్ను పరిశుద్ధతలో నిలబెడతాను, నిన్ను మంచి స్థితిలో నిలబెడతాను, ఉన్నతమైన స్థానంలో నిలబెడతాను అంటున్నాడు. ఒక్కసారి చెయ్యొద్దు ఆమెను పలకగలమా? గట్టిగా పలకగలమా? యేసే మనల్ని అందరిని నిలబెట్టునుగాక. తమ్ముడు, తెలుసో తెలియక నువ్వు ఒకసారి తాగాను కదా అని చెప్పేసి మళ్ళా తాగుబోతుగా ఉండొద్దు. ఒకసారి తప్పు చేశాను కదా, ఒకసారి చేసిన ఒకటే 10 సార్లు చేసిన ఒకటే అని చెప్పేసి తాగుడు మీద తాగుడు తాగి పరమ తాగుబోతుగా మారిపోకు. యేసు రాత్రి నేను ప్రేమతో పిలుస్తున్నాడు, నేను నిన్ను మంచిగా నిలబెడతాను. నా వల్ల కాదని అనుకుంటున్నావేమో, దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి నీతో చెప్తున్నాను, యేసయ్య పేరు చెప్తున్నాను, నీ బ్రతుకును నేను నిలబెడతాను అంటున్నాడు యేసయ్య. నీ త్రాగు నుంచి విడుదల ఇవ్వగలడు. మాకు రామచంద్రపురం దగ్గరలో ఒక ఊరిలోకి ఒక తమ్ముడిని తీసుకొచ్చారు, దెయ్యం పట్టుకుందని తీసుకొచ్చారు. అతను చర్చ తీసుకొచ్చాను. అర్ధరాత్రి 1 గంట సమయాన్ని నేను ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళందరూ మెలుగుగా గోలగా ఉన్నారు. పాస్టర్ గారు వచ్చేసరికి ఆ దెయ్యం పట్టినాడు కథ బలిపీఠం ఎక్కేసాడండి. ఎంత ధైర్యంగా బలిపీఠం ఎక్కేయటానికి అనుకున్నా. ఆ బలిపీఠం కింద డయాస్ ఉందిగా, డయాస్ లోపలకు దూరిపోయి, బాబోయ్ వద్దు నన్ను నరాలు లాగేస్తున్నారు, చేతులు లాగేస్తారు అన్నాడు. ఇది అలా లాగేస్తారని చెప్పి పీకేసుకుంటాడు అన్ని నుండి. ఏంటి ఇలా ఉన్నాడంటే అలాగే చేస్తున్నాడు పాస్టర్ గారు, ఏంటి లాగేసుకుంటున్నారు అన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా ఉండు అని చెప్పేసి ఆ రాత్రి నిద్రకు వచ్చి నేను వెళ్ళి పడుకుని ఉదయకాలం ముందు ఆ దెయ్యం కోసం ప్రార్థన చేయగానే ఒక అర్ధ గంటలో దెయ్యం ఆ బిడ్డ విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి. ఎప్పుడైతే దెయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయిందో అప్పుడు వరకు పాపాత్ముడిగా బ్రతికి నీ బిడ్డ పరిశుద్ధుడిగా మారిపోయాడండి. ఎంత పరిశుద్ధుడిగా అంటే, ఎంత పాపాత్ముడు ముందు చెప్తాను ఒక్క మాట. ఎంత పాపాత్ముడు అంటే, ఇతను తాగుడికి ఈయన భార్య ఉండలేక తన బిడ్డలు ఇద్దరిని తీసుకుని తన కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి. ఇతను బాధ భరించలేక తల్లిదండ్రులు ఇంట్లోకి అసలు రానివ్వట్లేదండి. ఇతను ఎప్పుడు చూసినా తాగేసి ఎక్కడో పడుకోవటం ఉండటం. మా 2 ఊర్లకు మధ్యలో వంతులు ఉంటుంది, ఆ వంతుల మీద పడుకునేవాడిని. తాగేయటం పడుకోవటం, ఇదే బ్రతుకండి. అతను ఎలక్ట్రికల్ పని చేస్తాడు, జనరేటర్లు అయి బాగు చేస్తుంటాడు. అందులో ఆ కంపెనీలో పెళ్లిళ్ళకి వెళ్ళటం, అక్కడ పనులు చేసుకోవటం, అక్కడ తాగుతాడటం, పడుకోవటం, ఇదే బ్రతుకు. ఇల్లు వాకిలు ఏమీ తెలియదు. అంత పరమ తాగుబోతుని దెయ్యం పట్టుకుంది. సర్వసాధారణంగా ఒకడు కోతికి కాలు కాలిందటండి. ఎన్ని గొంతులేస్తుంది ఆ కాలు కోతికి, అది కొల్లు తాగిందట. కొల్లు తాగితే ఇంకెలా ఉంటుంది చెప్పండి, మరింత దారుణంగా ఉంటుంది కదా. అలా ఉందండి. ఆ కొల్లు తాగిన కోతికి దెయ్యం పట్టుకుందటండి. ఇంకా బీభత్సంగా ఉంటది కదా. మనోడి పరిస్థితి అదేనండి. అట్లా ఉన్న అబ్బాయిని ప్రార్థన చేయగానే ఆ దెయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మరుక్షణం ఆ వ్యక్తి తనకెంతకాలం ఉన్నటువంటి త్రాగుబోతున్నటువంటి ఆ త్రాగుని వ్యసనం నుంచి ఆ బిడ్డ విడుదల పొందాడండి. ఎంత చక్కగా విడుదల పొందాడంటే ఆ రోజు నుంచి పొర్రపాటు కూడా మందు ముట్టుకోలేదండి. మళ్ళా కంపెనీకి వెళ్ళాడు. తన జనాల దగ్గరికి వెళ్తే నేను తాగడం మానేశానంటే మేము నమ్మవరా, నేను నమ్మవన్నారండి. నేను మానేశానంటే మళ్ళా తాగేతో చూస్తాం కదని బెట్లు కాసుకున్నాడు. వేలు లక్షల రూపాయలు బెట్లు కాశారు. అతని పేరు ఈర్రాజు అండి. ఈర్రాజు ఎలాగైనా మళ్ళా తిరిగి తాగేస్తాడు. పందెం అంటే పందెం, 10,000 ఒకడు, 50,000 ఒకడు పందేలు వేసుకున్నాడు. ఇప్పటికి 8 సంవత్సరాలు అయిందండి. మనోడిని నా యేసయ్య పరిశుద్ధుడిగా నిలబెట్టాడు. చెప్పలు కొడుతూ గట్టిగా స్తోత్రాలు చెప్తామా? అప్పటి వరకు త్రాగుతున్న ఒక వ్యక్తిని యేసయ్య నిలబెట్టినట్లుగానే నీ బ్రతుకు నిలబెట్టగలడు. అప్పటి వరకు పాపల పడిన ఒక ఎవరి బిడ్డని జీవితాన్ని యేసయ్య నిలబెట్టినట్లుగానే యేసు రాత్రి నీ బ్రతుకు నిలబెడతాడు. అయితే నిలబడాలంటే 3 పనులు చేయాలి. 1 వాక్యం చదవాలి, 2 ప్రార్థన చేయాలి, 3 దేవుని సందులో నిలబడాలి. మళ్ళా చెప్తున్న ఈ మాటని, 1 వాక్యం చదవాలి. లూకా సువార్త 4:11 ఉంటుంది. యేసయ్య వాక్యం చదవటానికి నిలబడ్డాడు అని చెప్పేసి వాక్యం చదువు నిలబడాలి. 2 లూకా సువార్త 21 చెప్తున్నారు ప్రార్థన చేయటానికి నిలబడాలి అని చెప్తున్నాడు. 2 ప్రార్థన కోసం నిలబడాలి. 3 లూకా సువార్త 1వ అధ్యాయంలో 11 గాబ్రియేలు దేవదూత దేవుని సముఖంలో నిలబడింది అని రాయబడింది వాక్యం. అంటే మనం ఎక్కడ నిలబడాలి? నెంబర్ 1 వాక్యం చదవట్లో నిలబడగలిగితే నీ బ్రతుకుని ఎవడు పడగొట్టలేడు. నెంబర్ 2 నువ్వు ప్రార్థన చేయగలిగితే నిన్నెవడు పడగొట్టలేడు. నెంబర్ 3 నువ్వు దేవుని సన్నిధికి ప్రతి ఆదివారం రాగలిగితే నిన్నెవడు పడగొట్టలేడు. నువ్వు అప్పుల్లోంచి విడుదల పొంది నువ్వు ఐశ్వర్యంలో నిలబడగలుగుతావు. కష్టాల్లోంచి నువ్వు కష్టాల నుంచి విడిపించబడి నువ్వు సంతోషంలో నిలబడగలుగుతావు. వ్యాధుల నుంచి విడిపించబడి యేసయ్య నిన్ను ఆరోగ్యంలో నిలబెట్టగలుగుతాడు. వీటిలో నిలబడాలంటే నువ్వు చేయవలసిన 3 పనులు. ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, దేవుని మందిరానికి రండి. మళ్ళా చెప్పండి 3 పనులు. 1 చెప్పండి,
2 3 కొంచెం గట్టిగా పురుషులు చెప్పండి. 1 చెయ్యొచ్చు చెప్పండి. 1 ప్రార్థన చెప్పండి. అందరూ చెప్పండి. 1 ఏమిటి? 2 బైబిల్. 2 చెప్పండి. 3ది దేవుని మందిరం చెప్పండి. 3ది ఏంటి? ఈ 3 చెప్పుకుందాం. 1 2 3 ఈ 3 చేయండి. దేవుడు మిమ్మల్ని అప్పుల్లోంచి దేవుడు మేము పైకి తీసుకొచ్చి నిలబెడతాడు. కష్టాల్లోంచి దేవుడు మేము విడిపించి మిమ్మల్ని పైకి నిలబెడతాడు. పడవేసింది సైతాను పడగొట్టిన సైతాన్ని యేసయ్య పడిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తిని యేసయ్య చేయి పెట్టి లేపి నిలబెట్టాడు. నిలబెట్టడమే కాదు, అక్కడ తాగలేదు. తర్వాత చెప్తున్నాడు, జయించు వాణిని నా తండ్రి కుడిపార్శాన కూర్చుని పెడతానన్న. నువ్వు పాపాన్ని జయిస్తే, లోకాన్ని జయిస్తే, ఈ సైతాన్ని గాని నువ్వు జయించగలిగితే తండ్రి కుడిపార్శాన ఇదిగో ఈ తండ్రి కుడి పక్కన కూర్చునే భాగ్యాన్ని ఈయన యేసయ్య అయితే యేసయ్య కుడి పక్కన కూర్చునే భాగ్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. చెప్పండి కొడితే ఒకసారి గట్టిగా స్తోత్రాలు పలుకుదామా. ఈ రాత్రి యేసయ్య నిన్ను నిలబెట్టాలని చూస్తున్నాడు. ఒట్టినే నీకు మేలు చేయడం కోసం మాత్రం కాదు, నువ్వు అద్భుతాలు చేయడం కోసం మాత్రం కాదు, నీకు ఇల్లు వాకిలు ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చింది, కేవలం దీవెనలు ఇచ్చింది ఒట్టిని అనుభవించడం కోసం కాదు. తండ్రి కుడిపార్శాన కూర్చునే భాగ్యాన్ని ఇస్తున్నాడు. నమ్మితే చేయొద్దు ఆమేన్ పలుకుదామా. ఈ రాత్రి చిన్న మాట వినండి. ఎంతమంది యేసయ్య కుడిపార్శాన కూర్చోవాలనుకుంటున్నారో చెయ్యెత్తి ఒక్కసారి ఆమేన్ అని చాలు. మీలో ఎంతమంది యేసయ్య పక్కకు రావాలని కోరుకుంటున్నారు? నిజమేనా? అయితే ముందు పడి పరిస్థితుల్లోంచి మనం మొదట లేచి నిలబడుదుము గాక. నిలబడిన తర్వాత యేసయ్య తన కుడిపార్శాన కూర్చుని పెట్టుకునే భాగ్యాన్ని నీకు అనుగ్రహించును గాక. నిలబెట్టేవి 3: ప్రార్థన, బైబిల్, దేవుని మందిరం. మన చెప్పండి. బైబిల్, దేవుని మందిరం. మన చెప్పండి. ప్రార్థన, బైబిల్, దేవుని మందిరం. నాతో చెప్తారు అందరూ దేవునికి స్తోత్రం గాక. ఇలా చెప్పండి. బైబిల్, 2 చేతులు జోడించండి. ప్రార్థన, ఇలా పెట్టండి. దేవుని మందిరం. మళ్ళీ చెప్పండి. ఇది ఏంటిది? బైబిల్. ఇలా బుక్కులు ఇప్పండి అనండి. బైబిల్, రెండోది దేవుని మందిరం. ఈ 3 పనులు చేయండి చాలు. మిమ్మల్ని దేవుడు నిలబెడతాడు. అప్పుల్లోంచి దేవుడు విడిపించి మిమ్మల్ని అందరు నిలబెట్టును గాక. ఒంటరి బ్రతుకులోని నీకు దేవుడే తోడుగొట్టి నీ కుటుంబాన్ని నిలబెట్టును గాక. శ్రమంలోని నిన్ను దేవుడు విడిపించి ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టును గాక. ఎందుకు నిలబెడుతున్నాడో మరోసారి చెప్తున్నా. ఆయన దేవదూతలు లేని భాగ్యం నీకు ఉంటాను గల కారణం నువ్వు దేవుని స్వరూపం. చెప్పండి. మనందరం ఎవరి స్వరూపం? గట్టిగా చెప్పాల మాట. ఎవరి స్వరూపం? మళ్ళీ చెప్పమా. ఎవరు పోలిక? దేవుని పోలిక. కాబట్టే దేవుని నిలబెట్టాలని చూస్తున్నాడు. ఈ చెట్టు పడిపోతే దేవుడు నిలబెట్టడండి. ఓ కుక్క పడిపోతే దేవుడు నిలబెట్టడండి. పెద్ద ఏనుగు పడిపోయినా నిలబెట్టడండి. మనం కానీ పడిపోతే ఆయనకి ఇష్టం కాదు. ఎలాగైనా నేను నిలబెట్టాలని చూస్తున్నాడు. ఎలాగైనా నీ బ్రతుకు నిలబెట్టాలని చూస్తున్నాడు. ఎవరు నిలబెడతాడు? 4 కొడుకులు ఉన్నారు. 4 కొడుకులు 3 నడవగలరు, శక్తి కలిగిన వాళ్ళు. కానీ బలహీనమైన వ్యక్తిని ఆ తండ్రి ఎలాగైతే నిలబెట్టాలని ప్రయత్నం చేస్తాడో యేసయ్య రాత్రి చెప్తున్నాడు. ఎందరో గొప్ప వాళ్ళు ఉన్నారు. యేసయ్యకి వాళ్ళ అవసరం లేదు. నువ్వు దరిద్రంతున్నావు, నువ్వు కష్టంతో ఉన్నావు, నువ్వు పాపంతో ఉన్నావు, నీ జీవితం చెడిపోయింది. నిన్ను నిలబెట్టాలని చూస్తున్నాడు యేసయ్య. నిత్యంగా యేసయ్య సన్నిధిలో నిలబడగలిగితే నిశ్చయంగా నీ బ్రతుకు దీవించబడుతుంది. నా బ్రతుకు ఆశీర్వదించబడాలనుకున్న వాళ్ళందరూ ఒక్క నిమిషం లేచి నిలబడతారు. నన్ను నిలబెట్టండి అనుకున్న వాళ్ళు ఒక్క నిమిషం లేచి నిలబడండి. నా యేసయ్య మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. మీ జీవితాన్ని కట్టబోతున్నాడు. మీ బ్రతుకును ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నీ జీవితం దీవెనకరంగా ఆయన యేసయ్య చేయబోతున్నాడు. 2 చేతులు పైకెత్తి ఒక్కసారి యేసయ్యతో చెప్పండి. ఈ మాట పలకండి. యేసయ్యా, పడిపోయి ఉన్నానయ్యా, నిలబెట్టండి అయ్యా. కష్టాల్లో ఉన్నానయ్యా, నిలబెట్టండి అయ్యా. అప్పుల్లో ఉన్నానయ్యా, చెయ్యది చెప్పండి. నిలబెట్టండి అయ్యా. అయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా, నీ పాదాల దగ్గరికి వచ్చామయ్యా. అయ్యా, నీ రూపాన్ని పోగొట్టుకున్నామయ్యా, మమ్మల్ని మరలా నిలబెట్టండి. అడుగుదావా చెల్లి? నోరు తెరుతావా చెల్లి? నోరు తెరుతావు తమ్ముడు? నీ కుటుంబంలో నీ భర్త నీకు దూరంగా ఉన్నాడు. నీ భర్త త్రాగుడుతో ఉన్నాడు. నీ పిల్లలు చెప్పిన మాట వినకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళని భక్తిలో నిలబెట్టాలి, వాళ్ళ ప్రార్థనలో నిలబెట్టాలి, వాళ్ళ వాక్య సదనంలో నిలబెట్టాలి. చెడిపోయిన జీవితాన్ని, పాడైపోయిన బ్రతుకుని మరలా తిరిగి కట్టి నిలబెట్టాలి. రూతు జీవితం పాడైపోయింది. రూతు జీవితం కృంగిపోయింది. కన్నీటి పర్యంతం అయిపోయింది. భర్తను పోగొట్టుకుంది, మాంగాన్ని పోగొట్టుకుంది, ఆస్తిని పోగొట్టుకుంది.
సమస్తాన్ని పోగొట్టుకుని దిక్కు మానదిగా అయిపోయింది. ఆ సమయంలో ఆ కుమార్తె ఆ దేశంలో ఉన్న దేవతల వైపుకి వెళ్ళలేదు. ఎక్కడో ఉన్నటువంటి బెత్లెహేములో ఉన్న యేసయ్య దగ్గరకు వచ్చింది. యేసయ్య, నా బ్రతుకు నిలబెట్టయ్యా, నా జీవితాన్ని నిలబెట్టయ్యా, కృంగిపోయి ఉన్నాడయ్యా, కన్నీటితో ఉన్నాడయ్యా, అలసిపోయి ఉన్నాడయ్యా, సొమ్మసిలిపోయి ఉన్నాడయ్యా, నా భర్తను పోగొట్టుకున్నాడయ్యా, నిలబెట్టు ప్రభువా. నా దేవుడు కాదు, నువ్వే నా దేవుడు అని, నా జన్మ కాదు నీ జన్మే నా జన్మని ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చిందో రూతు బ్రతుకుని యేసే నిలబెట్టాడు. ఎంత గొప్పగా నిలబెట్టాడు అంటే ఆ దేశానికి రాజు యొక్క తల్లిగా నిలబెట్టాడు. ఆ దేశాన్ని పరిపాలన చేసే ఒక రాజుని కనే ఒక తల్లిగా అమ్మగా దేవుడు నిలబెట్టాడు. ఏసీ రాత్రిని బ్రతుకుని కూడా నిలబెట్టబోతున్నాడు. ఎస్తేరని ఒక చెల్లాయి ఉంది, తల్లిదండ్రులు పోగొట్టుకుంది, తల్లి లేదు తండ్రి లేరు, అనాథరాలైపోయింది, పోషించే వాళ్ళు ఎవరు, చూసే వాళ్ళు ఎవరు లేరు. అటువంటి సమయంలో యేసయ్యను ఆశ్రయించింది. యేసయ్యను ఆశ్రయిస్తే యేసయ్య ఒట్టిగా ఏదో కుటుంబాన్ని కట్టలేదు, ఆ బిడ్డను నిలబెట్టాడు. ఎంతగా నిలబెట్టాడు అంటే దేశానికి రాణి అయ్యేటంతగా నిలబెట్టాడు. దేశానికి రాణి అయ్యేంత నిలబెట్టాడు.